embrace my fears, relief. How brave, trusting the grace of you. The hour I believe. Through many days of storms and snares, I have already gone. This grace has brought me safe thus far, and grace will lead us home. Now, does anybody like to sing a Telugu song online or offline? Okay, till then we would like to sing Abba Father. Sister Christina, can you please sing a Telugu song? Okay. Let's see, Parthan. Okay, Mama. Okay, now we would like to sing. నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని నీ యవ్వనములో నీ హృదయమును సంతృప్తిగా నుండనిము నీ యవ్వనములో నీ హృదయమును సంతృప్తిగా నుండనిము అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని దుర్దినములు రాకముందే వాటిలో సంతోషము లేదని దుర్దినములు రాకముందే వాటిలో సంతోషం లేదని చెప్పు సమయము రాకమునిపే సృష్టికర్తను స్మరించుమా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని వినయ విధేయత కలిగియుండి మాదిరికరముగా జీవించు వినయ విధేయత కలిగియుండి మాదిరికరముగా జీవించు మన్నన చేయుచు పరుల కార్యముల్ మన్నన చేయుచు పరుల కార్యముల్ స్వకార్యముల వలె భావించు
జీవించుమా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని. ఓవర్. థ్యాంక్ యూ బ్లెస్సమ్మా. Now we would like to sing Abba Father. We are going to sing in Okay. Okay, now we would like to sing Oh God, we seen your faithfulness. You brought us from the wilderness, but now our faith is failing weak. Oh God of mercy, hear our plea. Abba Father, our Redeemer, in this barren be our hope and strength until glory. We will trust and sing. Abba Father, hear our plea. When will you comfort our distress? How long until the promised rest? We cry to you from deepest need. Oh God of mercy, hear our plea. Abba Father, our Redeemer, in this barren land, be our hope and strength until glory. We will trust and sing. Abba Father, hear our plea. We join creation's longing grow to take your ransom children home. For then the eyes of all will see the God of mercy, hear our plea. Abba Father, our Redeemer, in this barren land, be our hope and strength until glory. We will trust and say, Abba Father, hear our plea. For then the eyes of All will see the God of mercy, hear our plea. Abba Father, our Redeemer, in this barren land, be our hope and strength until glory. We will trust and sing. Abba Father, hear our plea. Abba Father, hear our plea. Thank you. Thank you. good singing.
ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి పాడదాం. Okay, praise the Lord. Today is a special day. We are going to worship the Lord with a new heart and a new spirit. So today we are going to read the portion Psalms 122. మనం మార్చి చదువుకున్నాం. Psalms 122 మార్చి చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, తర్వాత మీరు రెండవ వచనం చదవచ్చు. Psalms 122 1 to 9 verses beginning. యెహోవా మందిరమునకు వెలుదునని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళాను. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. సెవెంత్ వర్స్, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగర్లలో క్షేమమును గాక. నైన్త్ వర్స్ అందరం కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము మేలు చేయ ప్రయత్నించదు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, గొప్ప దేవా, ఉన్నవాడువు అనువాడువు, మీ జ్ఞానం చొప్పున ప్రపంచంలో నిర్మించబడ్డాయి. మీ జ్ఞానం చొప్పున ప్రభువా ఉనికిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభువా నీ జ్ఞానాన్ని వివరించుతున్నది. ఆకాశములు, భూమి ప్రభువా దాని పరిపూర్ణతయు మీ జ్ఞానంతో నిండి ఉన్నాయి. నీకు స్తోత్రం. యెరూషలేము యొక్క పట్టణాన్ని గురించి ప్రార్థించమని చెప్పారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా 2000 సంవత్సరాల క్రితమై లిటరల్ గా ప్రభువైన యేసుక్రీస్తు వారు నాయన మరి యెరూషలేము యొక్క పట్టణానికి ఈ యొక్క నాయన మరి గాడిద మీద నాయన ప్రవేశించినప్పుడు మరి పస్కా ప్రభు ఆచరించారు. ప్రభు మరి యెరూషలేమునకు క్షేమం కలుగులాగులా ప్రార్థించడానికి సెలవిచ్చాం. కనుక ఈ దినమున ప్రపంచమంతా కూడా ఈ యొక్క పస్కా మరి లెంట్ డేస్ అయిన తర్వాత ఈ యొక్క పామ్ సండే జ్ఞాపకం చేసుకున్న ఈ దినమున మేము కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘములుగా మిమ్మల్ని కొనియాడుతూ మిమ్మల్ని ఆరాధించడానికి మీ సన్నిధికి వచ్చాము. చదవబడిన లేఖన భాగం ద్వారా ప్రభు ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించి కొనియాడి కీర్తించి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ లేఖనములు ప్రభు నీ జ్ఞానంతో మాకు వివరించి తెలియచేయమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యన్న మా ప్రియ ప్రభుడు మా రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామ స్తోత్రములు. ఇక్కడ ఒక విధంగా చూసినట్లయితే లెంట్ కాలంలో చివరి వారాన్ని పరిశుద్ధ వారంగా పరిగణిస్తారు. అంటే మరి మట్లాది వారం ప్రభు ఉదయాన్నే బేతనియా నుండి యెరూషలేము యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు ప్రజలు ప్రభువును మరి గాడిద మీద ఎక్కి రావడం గ్రహించి దాని పొడవున కూడా యెరూషలేము యొక్క కుమార్తెలు స్త్రీలు వస్త్రాలను తీసుకొని మరి ఈత కొమ్మలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని ప్రభును పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మరి కేకలు వేయచ్చు దేవాలయంలోనికి ఆయన ప్రవేశించినట్లుగా ఈ దినమున మట్లా ద్వారంగా పరిగణించబడి ఉంటున్నది. కాబట్టి మనము ఈ సమయంలో దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఎందుకంటే ఆరాధన అనేది ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము దేవుని స్తుతించ బౌద్ధులమై ఉన్నాం. అందుకని దావీదు కీర్తనలో కూడా దావీదు ఆ విధంగా తన యొక్క అనుభూతిని దేవుడు చేసిన ప్రతి మేలు ఏది దాచిపెట్టుకోకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. కనుక మరి
వర్షిప్ కానీ లార్డ్స్ టేబుల్ కానీ ఏదైనా బైబిల్ అంతట్లో కూడా యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటున్నది. కాబట్టి వాట్ ఈస్ గాడ్ టు యూ అని, వాట్ హీ హ్యాడ్ డన్ ఫర్ యూ, వాట్ హీ మీన్ టు యూ. అందుకే దావీదు కీర్తనలు 63వ అధ్యాయంలో కూడా మరి 3వ వచనంలో, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను. కాబట్టి దేవుడు దావీదు మహారాజు దేవుడిని ఏ విధంగా మరి ఆరాధిస్తుంటున్నాడంటే, మరి ఆశ్రయంగా ఉంటివి, కోటగా ఉంటివి, నీ గుడారంలో నేను నివసించేదను. అంటే అష్యూరెన్స్ ఆయన పొంది ఉంటున్నాడు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు అంటాడు. ఎందుకంటే ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన స్వాస్థ్యాన్ని ఆయన ఏది కూడా దాచిపెట్టలేదు. కనుక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. కాబట్టి దేవునికి మనం ఏం చెల్లించాలంటే మొక్కుబడులు నేను చెల్లించుతున్నానని ఏ విధంగా దావీదు మహారాజు అన్నాడు, మరి అలాగనే నిత్యము కూడా, మరి నిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ లేఖన భాగమందు వివరించబడి ఉంటుంది. కాబట్టి ఐ ట్రస్ట్ హిమ్, సో వాట్ ఎవర్ హీ మే బి, వర్షిప్ హిమ్, ఐ వాంట్ టు గ్లోరిఫై హిమ్ ఇన్ మై థింకింగ్, డూయింగ్, బిహేవ్, good sense అన్నమాట. So when your heart is prepared to be the good soil, you will bear, you will be fruitful and blessed to be blessed. అది ఇక్కడ మనము దీవెనకరంగా ఉండాలని మరి ఈ లేఖన భాగము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి let us take few minutes and what he has done to you and to me, and let us worship him with gratitude, thanks and praises. This is your time. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Loving and living Heavenly Father, thank you, Lord, for this wonderful opportunity to come together this evening as Good News Baptist Assembly to praise you, to glorify you, and to honor your holy name. Lord, thank you, Lord, for Psalms 122. Lord, as the psalmist prays for the peace of Jerusalem, we give you glory that when you entered into Jerusalem this today as a memorial, Lord, we remember it as a Palm Sunday. We give you glory that your kingdom would reign, but you have been rejected. Lord, knowingly you have been rejected. People who have sang Hosanna, Hosanna, Lord, within few hours they cried out, crucify him, crucify him. Lord, what a privilege you have given to us, so that your strategical move, your understanding, your plans, which were divine and which are beyond our thinking capacity, Lord, we nail you on the cross of Calvary. Lord, you wanted to go on the cross of Calvary as the obedience to the Father. And because of your death, Lord, we are being redeemed. We are being given the privilege that what we cannot do by ourselves because of our stubbornness, because of our disobedience, Lord. Many a times we try to think of our own and we lose your blessings, Lord. But Lord, you have retained us. You have brought into your banquet of love, and that we would be grafted into the body, and that we could call you Abba Father, that you would redeem us, that you would justify us from our sins. Lord, many a times we sin with our thoughts, many a times we sin with our actions, with our mind, with our deeds, with our intentions, Lord. But you have been careful, you have been gracious, you have been loving, you have been caring us time and again and time and again and time and again. But we try to take it for granted again and again. But Lord, we give you glory for the fellowship what you have given to us this evening, that we could able to come down to at your feet, praise you, glorify you. What we cannot do, Lord, it is only happening through you alone, Lord, being seated on the right side of the Father, Lord.
and interceding for us. Lord, I do not know how to pray, how to worship you, but with these few words, I wanted to submit myself at your feet, my actions, my deeds, my thoughts, my intentions, so that your name be glorified, your will be done, so that there is a discipline, there is a present focus on your birth, death, resurrection, and that you would come back again and take us home with you, so that we would live with you to eternity. But between now and then, Lord, thank you, Lord, for the discipline what you have given to us, so that we would look unto you as citizens of heaven, not citizens of the earth, but citizens of heaven, where we live for you and we die for you, for the advancement of the coming kingdom. In Jesus' most precious name I pray. Amen. Amen. ఇంకా ఎవరైనా? ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల నాయన, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉదయ కాలము మొదలుకొని సాయంకాలం వరకు ప్రభనైనా మీరు చూపుచున్న దయా, ప్రేమ, కనికరమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రీతిగా మరి ఒకసారి ప్రభా నీ సన్నిధిలో చేరి మరి ఒకసారి మీరు చేసిన కార్యములను బట్టి, దేవ ఆశ్చర్యక్రియలను బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. నీవిచ్చిన రక్షణను బట్టి ప్రభ చేత పట్టుకొని నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. మేలుతో నా హృదయమును తృప్తి పరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా తండ్రి, నా యొక్క పాపములను బట్టి నాకు ప్రతీకారము చేయలేదు, నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవాతని నీ యొక్క కృప దేవాతంట అంత అధికముగా ప్రభ నా పట్ల చూపినందుకై నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభ. నా దోషములన్నీ కూడా క్షమించినారు, నా సంకటములన్నిటిని కూడా కుదిర్చిన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి. నీ యొక్క దేవా నీ నామమును బట్టి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. దేవాతని ఆశ్చర్యకరుడు, దేవాతని నాయన బలవంతుడైన దేవుడు, సమాధానమునకు అధిపతి అయిన దేవా, నిత్యుడు ఒక తండ్రి, నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నా నా పరమ తండ్రి, మార్పు లేని నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభ. నిత్యము ప్రభ నేను నాశనము కాకుండానట్టును ప్రభ. దేవాతని నాయన నీకు పుట్టుచున్న నూతన వాత్సల్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను ప్రభనైనా. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నా కొరకై నిత్యము విజ్ఞాపన చేస్తున్న నా పరమ తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో రాత్రి మగలు మానక నిత్యము స్తుతింపబడుచున్న నా రక్షక నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభనైనా. ఆ కల్వరి శిలువలో మీరు చేసిన గొప్ప త్యాగమును బట్టి, బలియాగమును బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభనైనా. అంత గొప్ప ఘనమైన కార్యము నా పట్ల చేశారు ప్రభనైనా. ఈ దినమున నేను బ్రతికున్నానంటే కేవలం ప్రభ మీరిచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి నీకు వందనాలు నాయన. దేవాతని నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభ. ఏ రీతిగా ప్రభ నీ నామమును నేను గణపరచగలను, ఏ రీతిగా నీ రుణము నేను తీర్చుకొనగలను ప్రభ. దేవాతని నాయన విరిగి నలిగిన హృదయముతో నీవిచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నా నిండైనటువంటి కృతజ్ఞతాస్తుతులు యేసు క్రీస్తు నామమునే సమర్పించుకుంటున్నాను నా ప్రభువా. ఆమేన్. 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 Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Hallelujah, 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 hallelujah. ప్రేమగల పరలోకపు తండ్రి నైనా, కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నైనా. మహోన్నతిలో నైనా మహాకరుడో ప్రభా తండ్రి నైనా, ఈ సమయాన మీ యొక్క సన్నిధానం కూర్చొని ప్రభా తండ్రి మీ యొక్క ఘనమైన నామం తీసుకుంటకు, కొనియాడటకు, కీర్తించటకు, శ్లాఘించటకు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఎంతో మంది ఇది చూడనటువంటి వారు ఉన్నారు, కానీ ప్రభా తండ్రి నైనా మీ యొక్క వాక్యంలో నైనా తండ్రి జీవితంలో ప్రభా తండ్రి మీరు నా పట్ల చేసిన మేలులను
ప్రభా తండ్రి మీరు నా ఆయుష్ను పొడిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ప్రభా తండ్రి ఈ సమయాన్న ప్రభా తండ్రి మీ యొక్క దైవ దాసుని ద్వారా మరి ఒకసారి నాయన తండ్రి మరి కీర్తనలు 122 ద్వారా నాయన నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రభా తండ్రి మరి ఒకసారి నాయన మీ యొక్క ప్రాంగణం గురించి మీ యొక్క ఆవరణం గురించి నాయన దాని ధన్యతను ప్రభా తండ్రి మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి ఏది మర్చినను నాయన తండ్రి మీ యొక్క వాక్యమును ప్రభా తండ్రి ప్రార్థన జీవితంలో మరొక ప్రభా తండ్రి పదే పదే నైనా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ నైనా మీరు చూపిస్తా ఆ యొక్క అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానైనా. ప్రభా తండ్రి కొన్నిసార్లు ప్రభా మేము నాయన తొట్టిల్లినను అయినప్పటికీ నాయన తండ్రి తిరిగి మా యొక్క హస్తను పట్టుకొని నాయన తండ్రి మేము స్టంబుల్ కాకుండా స్టెబుల్ గా మమ్మల్ని నిలబెడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. నాయన తండ్రి ఈ రోజు ఈ సమయాన్న ప్రభా తండ్రి నా శరీరంలో ఆ ఊపిరి శ్వాస ఉందంటే కేవలం మీ యొక్క కృప వలనే ప్రభా తండ్రి. నాయన తండ్రి నేను పడవలసిన శిక్షను నేను పడవలసిన అవమానంలో ప్రభా తండ్రి ఆ కల్వరి శిల్వలో ప్రభా మీరు పడి నా కొరకు మీరు చేసిన నాయన ఆ యొక్క త్యాగంను బట్టి నా కొరకు ప్రభా తండ్రి మీరు కాలంత వరకు నేను రక్తము దారిపోసారు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకొను ప్రభా తండ్రి. నాయన తండ్రి నేనేమన్నా ఇవ్వగలను అని అంటే ప్రభా తండ్రి నేను ఏది చేసినాను కూడా తప్పులే ప్రభా తండ్రి. నా యొక్క ఒబీడియన్స్ నా యొక్క విధేయత మాత్రమే ప్రభా తండ్రి మీకు ఘనతమైన చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఎల్లవేళలో ప్రభా తండ్రి మీరు ఏది కూడా కోరలేదు కానీ ఆ డిసిప్లిన్ ఒకటి నాయన మీ యొక్క నడవడి నాయన తండ్రి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంత రంగంలో ప్రభా తండ్రి నన్ను నేను మీ యొక్క పాదాల చెంత సమర్పించుకుంటకు ప్రభా తండ్రి మీరు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి ప్రభా తండ్రి నన్ను నేను పరీక్షించుకొని ప్రభా తండ్రి మీ బలలో చేయి వేసుటకు ప్రభా తండ్రి నన్ను సిద్ధపాటు మనసు దయచేస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాను ఆయన. ప్రభా తండ్రి మా మధ్యలో మీరు సంచరిస్తుండగా నాయన మా యొక్క స్థుతులను మీరు అందుకుంటున్న గొప్ప ఆసీనుడు ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. మరి ఒకసారి నా పట్ల నా కుటుంబం పట్ల నాయన తండ్రి మరి గుడ్ న్యూస్ బాప్టిస్ట్ అసెంబ్లీ పట్ల మీరు చేసిన అనేక మేలులను దీవెనలను బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు కొద్ది నామం ఈ యొక్క ఆరాధనను సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. Amen. If anybody, please worship the Lord, what He has done in your life. పరిశుద్ధుడా సర్వశక్తి గల దేవా కృపగల ప్రేమ వల్ల గొప్ప తండ్రి నీ పాదం వదలను స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభా. తండ్రి గత వారమంతయు కాపాడి తిరిగి మరొకసారి ప్రభా నేను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా నా తండ్రి మరొకసారి ఈ యొక్క పక్షుల దినంన మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. లోకమంతటా ప్రభా నేను స్తుతించి ఆరాధించిన ప్రతి సంఘాలు ప్రతి బిడ్డలకి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయినప్పటికీ ప్రభా నీ కుమారుడు దైవ సేవకుడు తండ్రి ద్వారా మళ్ళీ తిరిగి సాయంకాల సమయంలో సమయాన్ని వృధా పెడతా చేయక ప్రభా నీ సన్నిధిలో గడుపుటకు ఈ గొప్ప అవకాశం ఈ గొప్ప ప్రేరేపణ ఈ గొప్ప నీ కృపా నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించున్నాను. నీ కుమారుని దీవించి ఆశీర్వదించండి ప్రభా. రాబోయే దినాలలో ఇంకా నీలో బలమైన పనిముట్టుగా వాడబడటకు నీలో బలంగా జీవించుటకు నీలో బలంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నా రక్షగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నా దేవా నశించిపోయిన నన్ను భయంకరమైన జీవితంలో జీవించిన నన్ను తండ్రి నీ రక్తంతో కొని నీ రక్తంతో నన్ను కడిగి ప్రభా శుద్ధి చేసి నీ సొత్తుగా నీ సాక్షిగా నీ బిడ్డగా నేను బ్రతుకుటకు నీ కృప నీ ప్రేమ నా పట్ల ఎంతగా ఉంచిన దేవా నీ పాదం లెక్క నేను స్తుతులు స్తోత్రాలు చేయించినాను. మా గొప్ప దేవుడు తండ్రి ప్రపంచంలో ఇంకా ఏ దేవుడు లేడు ప్రభా. నా తండ్రి నువ్వు ఒక్కనే సజీవుడైన దేవుడు పాపుల గురించి వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు పాపాన్ని కలుగుటకు వచ్చిన దేవుడు తండ్రి లోక పాప భారం అంతా మోసుకొని వెళ్ళటకు వచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చేయించినాను ప్రభా. నా తండ్రి నా యొక్క గత ఒక మాసం నుంచి ప్రభా నా తండ్రి నా భయంకరమైన పరిస్థితి నుండి మరణం నుంచి కూడా ప్రభా నాకు తండ్రి నా రక్షగా నాకు ఇచ్చిన జయాన్ని బట్టి స్తోత్రాలు చేయించినాను. అనుదినంలో ప్రభా కోరుకున్నటకు నీ శక్తితో నింపిన దేవ స్తోత్రాలు.
నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభా. ఎంతో గొప్ప దేవుడు తండ్రి ప్రభా. నా దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. అనుదినము నీ వాక్కు ద్వారా మాట్లాడుతున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభాను. రక్షకుడు జీవించే దేవుడు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను దేవా. ఈ కొద్ది సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభా. యేసు నామమున పాదములకు తండ్రి స్తుతించి ఆరాధించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. 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 అనుదినము మా భారము భరించే దేవా, అంశము నీ మేలతో నింపుచున్నావు. ఓకే, ఎనీబడి? ఓకే, మహాజ్ఞాని అయిన మహోన్నతుడు మహాదేవుడు నిరంతరము పరిపాలించు దేవుడిని ఈ సమయంలో కలిగి ఉన్న మా ఏళ్ళ ఉన్నతమైన దేవుడుగా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన నిబంధనను బట్టి ధైర్యంగా ఈ సన్నిధిలో కనిపెట్టుటకు మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, మేలును బట్టి, గణపరచుటకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎందుకంటే ప్రభువా, మీరు మాకు నాయన ఆశ్రయముగా ఉంటివి, అలాగనే మాకు కోటగా ఉంటివి, అలాగే నీ గుడారంలో మమ్మల్ని అతిథిగా చేర్చుకుంటుంది. ఎందుకంటే తండ్రి నాయన ఏ యోగ్యత లేని ప్రభువా నాయన మరి పాపం వలన మీకు అవిధేయులమై నాయన మీకు దూరంగా జీవించినప్పుడు ప్రభువా మరి నిత్య నరకం నుండి, దేవుని ఉగ్రత నుండి మమ్మల్ని నాయన మరి మా జీవితాలని మార్చివేయటానికి ప్రభువా మీరు పరలోకంలో తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. ఆ శాశ్వతమైన ప్రేమ ప్రభువా పరలోకమును ప్రభువా మరి సింహాసనం ఉండుట ప్రభువా విడిచిపెట్టకుండా భాగ్యం అనుకుని తలంచక మా నిమిత్తమై ప్రభు లోకం ఇవ్వలేనిది, లోకము చెల్లించలేనిది, లోకంలో దొరకని గొప్ప రక్షణ మా నిమిత్తమై సశరీరుడుగా ప్రభువా ఈ లోకానికి అరుదించి మా దోషములన్నీ కూడా కలువ శిలువలో మీరు భరించి, మీరు కొట్టబడిన గాయముల ద్వారా మాకు స్వస్థతనిచ్చి, మీరు కాచిన అమూల్య రక్తం ద్వారా మా పాపాలకు క్షమాపణ, విడుదల, విమోచన అనుగ్రహించి, మీ మరణ భూస్థాపన పునరుత్థానములో ప్రభువా నీ స్వాస్థ్యంగా, నీ సొత్తుగా నా ప్రభువా మీతో ప్రభువా మీ జ్ఞానాన్ని తిరిగి మేము పొందే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకే మీ పనులను చెల్లిస్తున్నాం. మొదట ఆముకున్న జ్ఞానం, ప్రకృతి సంబంధమైన ఆ యొక్క జ్ఞానం నుండి విడుదల పొంది మేము ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభా గత కాలం అంతట్లో ప్రభు గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ పక్షంగా ప్రభా మీకు జరిగించినటువంటి, మీరు నాయన చేస్తున్నటువంటి మేలులన్నింటిని బట్టి ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీసుకోగలము స్వామి. ఇచ్చిన రక్షణ పాత్రను చేతపరచుకొని మన వరకు ప్రేమించి తిరిగి రానాయన యేసు క్రీస్తు వారికి నా స్తుతి ఆరాధన అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ప్రభునామ స్తోత్రములు. ఈ సమయంలో ఆరాధించిన మనమందరము కూడా, ఆయన స్వాస్థ్యములోకి మార్చబడ్డ మనమందరం కూడా ప్రభు మనందరికీ ఒక నిబంధన స్థిరపరిచాడు. అదేంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి కొన్ని వచనాలు మనము చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి ఈ యొక్క 28 వరకు మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవటకై దీన్ని చేయడని చెప్పాను. అలాగే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గొచ్చి రక్తమును గొచ్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు
తను తాను పరీక్షించుకోవడం అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి తాగవలను. ఇక్కడ దైవ గ్రంథంలో సో ఇట్ షోస్ ద యాటిట్యూడ్ మానవుని యొక్క జ్ఞానము ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం. అది దైవత్వాన్ని దైవ జ్ఞానాన్ని ఏమాత్రము కూడా అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ దైవ జ్ఞానానికి ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి పోరాటము హృదయంలో జరుగుతూనే ఉంటుంటుంది. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము నుండి పరిశుద్ధ దైవ జ్ఞానము లోనికి తిరిగి దేవుడు మనల్ని మరి ప్రవేశపెట్టడానికి ఆయన పరమును విడిచిపెట్టి భూలోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆదాము మొదటిగా దైవ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు. అయితే ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నాడో వెంటనే ఆయనకి లోక సంబంధమైన జ్ఞానము మరి శరీర సంబంధమైన జ్ఞానము అనుగ్రహించబడింది. అప్పుడు ఆయన మరి వెంటనే మంచి ఏదో చెడు ఏదో ఈ రెండు జ్ఞానాలు ఆయన పొందాడు. కాబట్టి పరలోకంలో ఈ రెండు జ్ఞానాలు లేవు. పరలోకంలో ఉండేది ఒకటి దైవ జ్ఞానం మాత్రమే. ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఈ లోకానికి సంబంధించింది. అందుకొరకే మరి దేవుడు మన మీద ఉన్నటువంటి ఆ పాప దోష శిక్ష ఏదైతే ఉందో అది నిత్య నరకం నుండి ఎవరు చేయలేనటువంటి పనిని దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ రెంటిని ఆ ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని దైవ సంబంధమైన జ్ఞానాన్ని వేరుపరిచి మరణంలో నుండి జీవంలోనికి దాటించి మనల్ని ఏం చేశాడంటే దైవ జ్ఞానముగా అందుకని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనము చేర్చబడ్డాం. కనుక ఆయన ఎలాంటి వాడు మనం కూడా అలాంటి వాళ్ళం కావాలని మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇక్కడ నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకైనా నా శరీరం అంటే అనుభవం. కాబట్టి ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానంలోకి ఇతడు ప్రవేశించాడు. కాబట్టి ఇతని మీద ఇక ఎలాంటి నేరారోపణ కానీ అపరాధం కానీ లోక సంబంధమైన పాపం స్వభావము అతనిలో నుండి తీసివేయబడింది. కనుక దైవ సంబంధమైన జ్ఞానం ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మనం విడుదల పొంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు మన మీద నేరారోపణ చేయవాడు ఇక పాపం నుండి విడుదల మనం పొందాం. కాబట్టి మన మీద నేరారోపణ చేసేవారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే జడ్జిమెంట్ అనేది దేవుడు మనకు ఇవ్వాల. జడ్జిమెంట్ తీర్చబడింది. ప్రభువే మన కొరకు ఆయన జడ్జిమెంట్ ఆయన జ్యుడిషియల్ లా ప్రకారము ఆయన మనపక్షంగా మనకు బదులుగా ఆయన చెల్లించాడు. అయితే ఈ శరీరం ఏదైతే ఉందో ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఏదైతే ఉందో ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఈ జ్యుడిషియల్ లా ప్రకారము చేసినటువంటి తప్పులకి పాపాలకి మరి ఏం చేస్తుందంటే ద కోర్స్ విల్ టేక్ ఇట్స్ ఓన్. కాబట్టి మనం ఎందుకు కొంతమంది అయోగ్యంగా తీసుకున్నప్పుడు వారు దేవుని యొక్క శిక్షకు అర్హులు అని అంటాం, కానీ దేవుడు శిక్షించడు. కానీ ఈ శరీరము ఈ ప్రాణము ఏదైతే ఉందో ఈ లోకంలో జరిగించినది దేవుని ఆత్మకు విరోధముగా జరిగించినది దాని ప్రతిఫలం ఏంటంటే ఈ లోకంలోనే ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము అది దైవబిడ్డలు అయినప్పటికీ మనలో నుండి చేసిన తప్పిదానికి ప్రతిఫలంగా అది తీసేసుకుంటారు. అందుకొరకే చాలా మంది రోగులను మరి బలహీనులై ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే పరలోకానికి పోయిన తర్వాత మనకి నిందలు కానీ అపనిందలు కానీ వచ్చే శిక్ష కానీ ఏది కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా చూస్తాడనంటే వీఆర్ న్యూ పీపుల్. మనం ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన దృష్టిలో మనం ఎలా ఉంటామంటే ఆయన్ను పోలి ఉంటాము, ఆయనతో ఉంటాం. కాబట్టి సచ్ ఏ వండర్ఫుల్ మైటీ ఆపర్చునిటీ ద లార్డ్ హ్యాస్ గివెన్ ఈచ్ వన్ ఆఫ్ us ఇన్ పార్టిసిపేటింగ్. అంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందటం వలన ఆయన యాటిట్యూడ్ అనేది మనకు అనుగ్రహించబడి ఉంటుంది. కాబట్టి వీఆర్ డిఫరెంట్ పీపుల్. అందుకని మనం ప్రత్యేకింపబడ్డవారు. కాబట్టి ప్రత్యేకింపబడ్డవారు చేయవలసింది చేయదగింది లార్డ్స్ డే. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాము, పరీక్షించుకుందాం. ఎందుకంటే మీలో చాలా మంది పరీక్షించుకోకుండా తీసుకుంటే ఏమవుతుంది అంటే మరి బలహీనులు రోగులై ఉంటారు. అంటే
రోగులను అయి ఉంటారంటే ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఏదైతే ఉందో దేవునికి విరోధమైంది అది తీసేసుకుంటారు అన్నమాట. కాబట్టి దేవుడు ఎవరిని కూడా హృదయపూర్వకంగా శిక్షించేవాడు కాదు. ఎందుకంటే ఆ శిక్ష దేవుడే మన పక్షంగా ఆయన చెల్లించాడు. కాబట్టి పరలోకంలో మనం ఆయనతో కూడా మనం నిత్య నివాసంలో మరి ఆయన పోలి ఉండటానికి మరి పరీక్ష అనేది ఎంతో అవసరం కనుక మరి లార్డ్స్ టేబుల్ ఎవరైతే మరి చేయి వేస్తూ ఉంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆయన పరిశుద్ధ స్వభావంలోనికి మనం ఎంతవరకు ఉన్నాము అని ప్రతి దినము మనము పరీక్షించుకొని నూతన పరచబడుతూ ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలనే ఈ యొక్క బల యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైనది. కాబట్టి ఆ విధంగా మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని బలలో చేయగలుగుతాం. రొట్టె కొరకు బిల్లీ జాక్సన్ will pray. Loving and living Heavenly Father, we give you glory, honor, praises, and adoration. Lord, thank you, Lord, for giving us Sunday after Sunday to reflect on the emblems. Lord, we have been given the memorial of the Psalm Sunday, Lord, where you entered Jerusalem as a king, but you have been rejected. But we give you glory that rejection gave us the cross, that you were nailed and your body was been pierced and you have been crowned the thorn of crown, Lord, and you have died on the cross of Calvary and rose again on the third day. Lord, thank you, Lord, for giving us this privilege to proclaim your death, burial, and resurrection. Thank you, Lord, what I couldn't have done on the cross, Lord, you have done once for all. Your blood, your body was an acceptable atonement for our sins. Lord, we give you glory for this sacrifice. Lord, as we take this bread, Lord, it remembers the sacrifice what you have done, so that we may be disciplined, we may be having that spiritual discernment is to present ourselves a living worthy sacrifice for your glory. In Jesus' most precious name I pray. Amen. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఎబ్రేజర్ గారు ప్రార్థన చేస్తారా? ద్రాక్షారసం కొరకు ప్రార్థించండి ఎబ్రేజర్ గారు. పరిశుద్ధ సర్వశక్తిగల దేవ, కృపగల ప్రేమల గొప్ప తండ్రి, నీ పాదముదము తోల్చుచున్నాను. ప్రభా, నా రక్షక, ఈ యొక్క సమయము నీ యొక్క సన్నిధిలో వచ్చున్నాం. నీ పాత్ర ప్రభా మా ముందుంచినావు తండ్రి. నీ యొక్క మమ్మల్ని వెళ్ళబెట్టి దేవుడు నీ రక్తము ప్రభా మాకు ప్రమాణ తండ్రి, నా రక్షక, మాకు రక్షణ నిరీక్షణ ఇచ్చిన దేవుడు తండ్రి. నీ రక్తంలో పాలు పొందడం అంటే మమ్మ మేము పక్షించుకొని నిజమైన క్రీస్తు బిడ్డగా తండ్రి, నా రక్షక బలమైన క్రీస్తు బిడ్డగా మేము జీవించటకు నీ కృప నీ ప్రేమ మా పట్ల ఉంచిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చేయించున్నాను. ఈ యొక్క తండ్రి స్తోత్రాలు తీసుకున్న బిడ్డ ప్రభా తండ్రి, నీ వాక్య చదివించిన ప్రకారం నేను వచ్చేంత వరకు నా బలలో పాలు పొందామని చెప్పిన దేవుడు తండ్రి, ఈ యొక్క ద్రాక్షారసాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చేస్తూ యేసు నామమున అడిగి వేడుకోండి గొప్ప తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారు ద్రాక్ష రసం మీ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకుంటారు.
Reverend Billy Jackson will pray and continue the program. Right. Thank you for participating in the Lord's table. అయితే Lord's table దగ్గర మనము లాస్ట్ వీక్స్ నుంచి ప్రార్థన చేసే దాని మీద క్విక్ గా కొన్ని అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో దట్ అదేంటి మీరు ఎవరినైతే ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారో వారు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు April 13th అయితే సిస్టర్ సుధా గారు అదేంటి వారు దే ఆర్ ప్రైజింగ్ వారికి బిజినెస్ అనలిస్ట్, తర్వాత వారి బ్రదర్ కి కార్తిక్ పలసేన గారికి ఇద్దరికి వారి జాబ్ ఇంటర్వ్యూస్ అయిపోయి దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఆన్ బోర్డింగ్. సో అదేంటి వి ప్రైజ్ గాడ్ ఫర్ ది ఆన్సర్డ్ ప్రేయర్స్ and we will continue to pray for her parents salvation. Sister Ranganayakama garu, వారి డాటర్ వశిష్ట MS ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. అయితే కంటిన్యూ టు ప్రే ఫర్ హర్ జాబ్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ సాల్వేషన్. we will continue to pray for Ebenezer గారి హెల్త్, అంటే వారి హార్ట్ మెడికేషన్ కి తర్వాత హార్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ ఏవైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో దానికి వారి బాడీ రెస్పాన్స్, తర్వాత క్రిస్టినా పార్కర్ గారు వారిని డీటెయిల్ కేర్ గా చూసుకుంటున్నారు. వారికి కూడా శక్తి కోసము ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అయితే బుక్ ఆఫ్ జేమ్స్ మనము కంప్లీట్ అయిపోయింది. అదేంటి నెక్స్ట్ బుక్ ఏది కంప్లీట్ చేద్దాము అనేది ఈజ్ వాట్ గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీలో. నాకైతే జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా కంప్లీట్ చేయాలన్నది, కానీ వి విల్ సీ హౌ ద లార్డ్ నెక్స్ట్ బుక్ ఏది ఉందో మీరు ప్రార్థన పూర్వకంగా చెప్పినట్లయితే. ఈ రోజు అయితే మనము మాథ్యూ అదేంటి పామ్ సండే కాబట్టి వి విల్ బి డీలింగ్ విత్ అదేంటి జనరల్ మెసేజ్ గా. తర్వాత గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ప్రొఫెసర్స్ ఫ్యామిలీ వారి మినిస్ట్రీ, తర్వాత బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ April 15th కి అయిపోతుందండి. సో సెకండ్ సెమిస్టర్ కోసము వారు రెగ్యులర్ గా వచ్చేటట్టు, తర్వాత ఇఫ్ దేర్ ఆర్ ఎనీ న్యూ స్టూడెంట్స్ ఈ టైంలో అంటే ఈస్టర్ అయిపోయిన తర్వాత సమ్ వుడ్ టేక్ ఏ కమిట్మెంట్, సో దట్ దే వుడ్ ఆల్సో జాయిన్ అనే దానికోసం కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. ఎస్, చీరాల గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 22nd బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూ టు ప్రే ఫర్ దిస్ టీచింగ్ సైట్. So that's another prayer request. BATCH. తర్వాత yes, May 1st na youth conference to be his people అనే థీమ్ మీద యూత్ కాన్ఫరెన్స్. దానికి 4 సెషన్స్ మార్నింగ్ 8 o'clock నుంచి 5 o'clock దాకా. సో 100 rupees రిజిస్ట్రేషన్ ఫీజ్ తోటి 4 సెషన్స్, అంటే ఎక్కువగా ఇంటరాక్టివ్ సెషన్. అంటే యూత్ కరెంట్ సిచ్యువేషన్ లో అంటే సింక్రనిజం అవుతున్నప్పుడు వాక్యానుసారంగా ఎందుకు నిజ జీవితంలో ఉండట్లేదు అని పాస్టర్ డేవిడ్ మెరీని గారు దిల్సుఖ్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో మాట్లాడబోతున్నారు. సో కంటిన్యూ టు ప్రే. రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు దాకా 15 అయ్యాయి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 300 ఫ్రమ్ ట్విన్ సిటీస్. సో కంటిన్యూ టు ప్రే ఫర్ దెమ్. అండ్ ఆల్సో బర్నిస్ కేరన్ కోసము వారి న్యూ అకాడమిక్, స్పెషల్లీ బర్నిస్ స్కూల్ అంబాసిడర్, షీఈస్ ట్రైంగ్ టు participate. So pray for her so that she would able to give leadership at her school. Tartha yes, Penina Roy garu vari surgery, especially hand fracture. Tartha Tuesday roju denti surgery undandi, vari kosamu ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. అగైన్ నార్త్ ఇండియా టీచింగ్ లొకేషన్, దట్టి సౌత్ ఇండియాలో we used to have about 60 colleges, కానీ ఇప్పుడు about 16 ఉన్నాయి. నార్త్ ఇండియాలో ఒడిస్సా, మధ్యప్రదేశ్, తర్వాత మణిపూర్, మేఘాలయ ఆ ఏరియాస్ లలో బైబిల్ కాలేజెస్ ఉండే, కానీ కోవిడ్ టైంలో అవన్నీ క్లోజ్ అవ్వడం, దాని నుంచి అక్కడ నుంచి ఎక్కువగా రిపోర్ట్స్ మేము చూడలేదు. కాబట్టి కంటిన్యూ టు ప్రే ఫర్ నార్త్ ఇండియా.
సో ఈ టైంలో ఐ రిక్వెస్ట్ ఎనీబడి స్క్రీన్ మీద పాయింట్స్ ప్రార్థన చేసినట్లయితే అందరము ఏకీభవించి మీతో పాటు మేము కూడా ప్రార్థిస్తాం. సో ఐ రిక్వెస్ట్ సంబడి టు అన్మ్యూట్ వెదర్ ఇక్కడ ఫిజికల్ గా క్లాస్ రూమ్ లో అన్నా లేకపోతే ఆన్లైన్ లో ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సాయంకాలం వేళలో ప్రభా గుడ్ న్యూస్ బైబిల్ ప్రభా అసెంబ్లీలో ప్రభా ఈ రీతిగా నాయన ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైతే ఇచ్చారో ప్రభా వారందరి కొరకై ప్రార్థించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన. దేవా తండ్రి, మొదటిగా సిస్టర్ సుధా ప్రభా ఆ బిడ్డ యొక్క బిజినెస్ లోను ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి విజయమును బట్టి నీకు స్తోత్రములు. ఆ బిడ్డ ప్రయత్నములన్నిటిలో కూడా ప్రభా మీరుండి ఆ బిడ్డకు దయచేసినటువంటి దేవా తండ్రి ఆ యొక్క గొప్ప కార్యమును బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాము నా తండ్రి. దేవా తండ్రి వారి యొక్క బ్రదర్ కొరకై, దేవా తండ్రి వారి యొక్క ఫ్యామిలీ సాల్వేషన్ కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభానైనా. ఎక్కువగా ప్రభానైనా ఆ ఇంట్లో ప్రభా సుధా బిడ్డ ఒక్కతే ప్రభానైనా రక్షణ పొంది ఉంటుండగా ఆ బిడ్డ ద్వారా కుటుంబం అంతా కూడా రక్షింపబడుకున్నట్టున్న నాయన మీరు కృప చూపించమని నీ సన్నిధానంలో విజ్ఞాపన చేయుచూ ఉంటున్నా. ఆడియో పోయింది. కృష్ణ గారు ఆడియో వెళ్ళిపోయిందండి మీ దగ్గర. యా అన్మ్యూట్ చేసుకోండి. పాయింట్స్ రావట్లేదు. యా ఓకే. నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి. కొంత టెక్నాలజీ ప్రాబ్లం ఉంటుండగా ప్రభా మరి దేవా తండ్రి అభ్యంతరం కలిగింది, క్షమించండి ప్రభానైనా. రంగనాయకమ్మ గారి వారి యొక్క కుమార్తె యూఎస్లో ఉంటుండగా ప్రభానైనా ఆ బిడ్డ యొక్క రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాం, ఎంటైర్ ఫ్యామిలీ కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. మా ప్రార్థనలు విని మా ప్రార్థనలకు జవాబిచ్చే పరమందున మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఒకరినొకరు ప్రార్థించుకోవడమని మీరు సెలవిచ్చారు ప్రభా. కనుక వారి సమస్యల్లోనూ దేవా తండ్రి వారి యొక్క ఉద్యోగ విషయంలోనూ వారి యొక్క అవసరతలను బట్టి దేవా తండ్రి వారి ఆరోగ్యమును బట్టి ప్రతి విషయంలో కూడా ప్రభా నీ పాద సన్నిధానంలో మేము మొరపెట్టినప్పుడు ప్రభా మా ప్రార్థనను విని మీరు జయము అనుగ్రహించే దేవుడు అని నీ పాదముల చెంత మొరపెడుతూ ఉంటున్నాం ప్రభా. రంగనాయకమ్మ గారు వారి ఫ్యామిలీ మొత్తాన్ని ప్రభా నీ చేతికి అప్పగిస్తుంటున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. దేవా తండ్రి నాయన మరి భర్త ఎబ్నేజర్ గారి హెల్త్ విషయమే ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. పవర్ఫుల్ ఇంజెక్షన్స్ హార్ట్ ఫెయిల్యూర్ గురించి ఇస్తుంటుండగా ప్రభా తట్టుకోలేని పరిస్థితి ప్రభా. తన శరీరము సహకరించుటకు ప్రభా మీరు చూపుతున్న దయా ప్రేమ కనికరమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అడుగడుగున ఎంతో బాధ వేదన ప్రభా, అయినప్పటికీ నేను మీరు కృప చూపిస్తున్నారు నీకు స్తోత్రములు దేవా తండ్రి. అటువంటి పరిస్థితి ప్రభా నువ్వు ఎంతో కనికరిస్తున్నారు నా తండ్రి. ఆయన ద్వారా మీరు ఏమి పొందనే ఉంటున్నారు, ఆయన ద్వారా మీరు మహిమ పొందనే ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. కనుక బిడ్డని మీరు కనికరించండి తండ్రి. ఆ ఇంజెక్షన్ ద్వారా ప్రభా మీరే నాయన ఆ బిడ్డకు మంచి శక్తిని బలమును అనుగ్రహించండి ప్రభా. ఆ బిడ్డ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతను ప్రభా దేవా తండ్రి తట్టుకునే శక్తిని మీరు అనుగ్రహించండి నాయన. శోధన సహించువాడు ధన్యుడు అన్నారు, అంతం వరకు సహించువాడే ధన్యుడు అన్నారు ప్రభా. దేవా తండ్రి ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ధైర్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. డాక్టర్స్ కి ఇచ్చినటువంటి మంచి జ్ఞానం వివేకం బట్టి నీకు స్తోత్రములు నాయన. ఆ రీతిగా ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారందరి కొరకే ప్రార్థిస్తుంటున్నాం దేవా తండ్రి. గుడ్ న్యూస్ బైబిల్ అసెంబ్లీ దేవా తండ్రి స్పిరిచువల్ గ్రోత్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం దేవా తండ్రి. ఎంతవరకు ప్రభా నీ కుమారుడు నాయన నీ దాసుడు ప్రభా జేమ్స్ బుక్ అంతా కూడా కంప్లీట్ చేసి ఉంటున్నాడు ప్రభా. దేవాతను మేము వినడం మట్టుకే కాదు కానీ దాని ప్రకారంగా జీవించటకు మీ కృప అనుగ్రహించండి. ఎంతో ప్రయాసపడి ప్రభా నీ వాక్యమును ప్రకటిస్తుంటుండగా ఆ కుమారుడు చెప్పిన ప్రతి వాక్యమును కూడా ప్రభా
మా హృదయంలో మేము పదిలపరుచుకొని ప్రభా దాని ప్రకారంగా నడుచుకున్నట్టుకును ప్రభా మా విశ్వాస జీవితాన్ని ప్రభా మేము అభివృద్ధి పరుచుకున్నట్టుకును సహాయం అనుగ్రహించండి ప్రభా. సమయాన్ని పోనీక ప్రభా సద్వినియోగపరుచుకుంటూ నీ వాక్యానుసారంగా ప్రభా మమ్మల్ందరూ కూడా మీరు బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరలా ప్రభ ఏ బుక్కును ప్రభా మీరు నీ కుమారుని ద్వారా బోధించనంటున్నారు. నీ దాసుని బలపరిచి ప్రభా నీ దాసుని ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా ప్రభా బలపరచమని పాద సన్నిధానంలో అడుగుతున్నాం ప్రభా. నైనా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ దేవాతండి మరి సెమినారీ దేవాతండి మరి ప్రొఫెసర్స్ అండ్ బైబిల్ స్టూడెంట్స్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఆ కాలేజ్ ద్వారా అనేక మంది బిడ్డలు తర్బీదు నొంది ప్రభా నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకై నీ సేవ నిమిత్తమై బిడ్డలను బలపరుస్తుండగా ప్రభా దేవాతండి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ నిర్వహిస్తున్నటువంటి దేవాతని యాజమాన్య మేనేజ్మెంట్ ని ప్రభా మీరు ఇంకను ప్రభా అభివృద్ధి పరచండి, వ్యాపింప చేయండి, విస్తరింప చేయండి ప్రభా. ఆ రీతిగా నీ బిడ్డలను ప్రభా తర్బీదునిస్తుండగా ప్రభా ప్రొఫెసర్స్ కూడా కావాల్సినటువంటి దేవాతండి ఆత్మీయ జ్ఞానం చేత నింపి ఓపిక సహనము ప్రభా నాయన వారికి దయచేయండి. వారి ఫ్యామిలీస్ కొరకై ప్రార్థిస్తున్నాం. స్టూడెంట్స్ కూడా ఇంకా అధికంగా వచ్చి ప్రభా దేవాతన్ని ఆ కాలేజీలో ప్రభా తర్బీదు పొందుటకు మీరు కృప చూపించమని వేడుకొంచుంటున్నాం ప్రభా. ఇది చక్కని సమయం అని వాళ్ళు గుర్తించుటకును సమయం అనుగ్రహించండి ప్రభా. నాయన చీరాలలో ప్రభా 22nd బ్రాంచ్ గ్రాడ్యుయేషన్ ప్రభా జరిగి ఉంటుండగా నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి విషయంలో కూడా ప్రభా మీ బిడ్డలను ప్రభా మీరు బలపరిచి ప్రభా నాయన అనుదినము నాయన ఇంకాను వారికి మంచి ఆరోగ్యమును ప్రతి అవసరతలు కూడా ఎన్నో ఉన్నాయి ప్రభా. క్రీస్తు యేసు మహిమేశ్వరంలో ప్రతి అవసరత తీర్చండి ప్రభా. ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా ప్రభా ఆ స్థితి అందే ప్రభా నేను స్తుతించడానికి నీ బిడ్డలు ప్రభా ప్రయాస పడుతుండగా వారి ప్రయాసనంతటిని కూడా ప్రభా ఎరిగిన దేవుడు కనుక ప్రతి అవసరతలు తీర్చమని వేడుకొంచుంటున్నాం ప్రభా. నీ యందు భయము భక్తి కలిగి ప్రభా నీ సేవ చేయాలన్న దృక్పథంతో బిడ్డలు ముందుకు వెళ్తుండగా దేవాతని జయశేఖర్ గారిని పెర్సి గారిని దేవాతండి బిల్లి వారి ఫ్యామిలీని ప్రభా నైనా అధికంగా మీరు ఆశీర్వదించి ప్రభా ఆ రీతిగా ఇంకనూ అనేకమైనటువంటి కాలేజెస్ ప్రభా విస్తరింప చేయటకు ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచుంటున్నాం ప్రభా. భయంకరమైన దినాలు ప్రభా దుర్దినములు ప్రభా కనుక దేవాతని యొక్క దేవాతండి నాయన నీ జ్ఞానం ఎంతో అవసరమునైనా ప్రతి బిడ్డకు ప్రభా నైనా దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నైనా యూత్ కాన్ఫరెన్స్ కొరకే ప్రార్థిస్తున్నాం. మేము ఫస్ట్ నా ప్రభా దిల్సుఖ్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో జరిగినట్టుండగా ప్రభా నీ కృప అనుగ్రహించండి నైనా. అనేక మంది యవన బిడ్డలు వచ్చి ప్రభా నైనా దేవాతండి వారు తర్బీదు పొంది నీ వాక్యం చేత ప్రభా వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని ప్రభనైనా దేవాతండి నైనా వారి భద్రపరచుకున్నటకు సహాయం అనుగ్రహించండి ప్రభా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి. రక్షణ పొందిన బిడ్డలు స్థిరముగా ఉండుటకును దేవాతని అనేకమైనటువంటి లోక సంబంధమైన వాటిలో వ్యసనాలకు లోనై ప్రభా దేవాతండి నిజమైన జీవితాల్లో వారు ఓడిపోతుంటున్నారు, సాతానుకు అప్పు చెప్పుకుంటున్నారు ప్రభా. అలాంటి బిడ్డలకు ప్రభా ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభా దేవాతండి మంచి జ్ఞానమును ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. అనేక మంది బిడ్డలు ప్రభా పాల్గొనటకు మీరు కృప చూపించమని వేడుకొంచుంటున్నాం ప్రభా. ఆ యొక్క స్పీకర్స్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. అక్కడ ఉన్న అవసరతల కొరకై ప్రార్థిస్తుంటున్నాం ప్రభనైనా. ప్రతి అవసరత తీర్చే తండ్రి నీ పాదముల చెంత మొరపెడుతున్నాము నాయన. దేవాతండి బర్నీస్ దేవాతండి కెరీర్ విషయమే ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు ప్రభా బర్నీస్ 7th క్లాసు నాయన కెరీర్ 2nd క్లాస్ కి వెళ్ళి ఉంటుండగా ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాయన. దేవాతండి సాతానుడు ఎవరిని మింగుతున్నా అని ప్రభనైనా గర్జించు సింహం వల్లే తిరుగులాడుచుండగా బిడ్డలకు నీ కాపుదలని కంచెలో ప్రభనైనా ఏ దుష్టుడు ఏ సాతానుని దృష్టిని వారి మీద పడకుండానట్టును నీ కంచె వేసి ప్రభా బిడ్డలను నడిపించమని వేడుకొంచుంటున్నాం. వారి ప్రభా విద్యా బుద్ధులందు పెద్దగా చేయండి ప్రభనైనా. మంచి జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి ప్రభనైనా. తల్లిదండ్రులు ప్రభ ఆత్మీయంగా బిడ్డలను ప్రభ పెంచుతూ ఉంటుండగా బోధలను ప్రేమలోను శిక్షలను బిడ్డలను పెంచుతూ ఉంటుండగా బిడ్డల విధేయత కలిగి తల్లిదండ్రులకు లోబడి జీవించటకు సహాయం అనుగ్రహించండి. దేవాతని స్కూల్లో మరి అంబాసిడర్ గా బిడ్డ ఎలక్షన్ లో ప్రభా క్యాంపెయిన్ చేయని ఉంటుండగా ప్రభా ఆ బిడ్డను మీరే నియమించండి ప్రభా. ఆశపడి ప్రాణమును తృప్తి పరుస్తానని సెలవిచ్చిన నా తండ్రి ఆ బిడ్డ పట్ల నెరవేర్చండి ప్రభా. నీ బిడ్డనైనా కనుక నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ చిత్త ప్రకారంగా జరిగించమని అడుగుతూ ఉంటున్నాం ప్రభనైనా. దేవాతండి అదే రీతిగా ప్రభనైనా పెళ్లి నా కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డ చెయ్యి ప్రభా విరిగి దేవాతని 3 వారాలు అవుతుంది ప్రభా. మరి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా వాయిదా వేస్తూ వస్తుంటున్నారు.
నీ చిత్తం ఏమై ఉన్నదో ఆ బిడ్డ పట్ల తెలియదు ప్రభా. దేవాతని ట్యూస్డే మరి సర్జరీ ఉంటుండగా నీ కృప అనుగ్రహించండి. ఇచ్చినప్పుడు ప్రభా తన శరీరం తట్టుకునగల శక్తి నా బిడ్డకు దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యంలో దయచేయండి. డాక్టర్ కూడా మంచి మనసు దయచేసి జ్ఞానము వివేకంతో ప్రభానైనా ఆ బిడ్డకు సర్జరీ చేసే టైంలో ప్రభానైనా నీ కృప అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం ప్రభా. సహాయం అనుగ్రహించమని వేడుకొంచు ఉంటున్నాం తండ్రి. నార్త్ ఇండియాలో ప్రభా ఎక్కడైతే ఇంకా టీచింగ్ లొకేషన్లు పెట్టాలని ఆలోచిస్తుంటుండగా దేవాతని ఎక్కడ నీ నామం ఇంకా ప్రకటింపబడలేదు, ఎక్కడా ప్రభా ఇంకా నీ రాజ్య వ్యాప్తి కొరకై ప్రభానైనా నీ యొక్క దేవాతని యొక్క టీచింగ్ లొకేషన్స్ ప్రభా ఏర్పరచాలని, నియమించాలని, నిర్వహించాలని ప్రభానైనా దేవాతని విజన్ ఉంటుండగా మీరే ప్రభా నెరవేర్చమని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఈ 10 ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రభానైనా నీ పాద సన్నిధానంలో ప్రభ మొరపెడుతూ దేవాతని నా ప్రార్థన నా విజ్ఞాపనను విన్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పేట వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 Well, thank you so much for the wonderful prayer and అలాగనే ఈ ప్రేయర్ పాయింట్స్ మీద పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎంతగానో వందనాలు. అయితే సిస్టర్ ఉదయలత గారి డాటర్ అభిష ఇంటర్మీడియట్ పరీక్షలు ఫస్ట్ క్లాస్ లో 984 మార్క్స్ పాస్ అయ్యారు. ప్రైజ్ బి టు గాడ్. Thank you, sir. That we welcome to the church, and also we will continue to pray for the Udalata Gari daughter kosamu. Thank you, sir. For further studies, sir. Yes, sister. Yes, sir. Thank you, sir. So 11th point NUT ABISHA. నేను ఇది మీరు స్క్రీన్ షాట్ అన్న తీసి పెట్టుకోండి, లేకపోతే నేను మీతో షేర్ చేస్తాను. వాట్సాప్ లో చెప్పాను కానీ 2-3 సార్లు నేను చేయలేకపోయాను. కానీ ఈ పేర్ల మీద మీరు పేరుగా గుర్తు పెట్టుకొని మండే నుంచి సాటర్డే దాకా, అంటే ఓన్లీ బల్లారాధన దగ్గర కాకుండా అదేంటి వీరి కోసము సంఘం కోసము మీరు ప్రార్థించాలని మనం చేస్తాం for the studies. All right. So now we will have a special song. Sister with Sister Sudha garu, she'll be singing one song. Every Sunday the time is Sudha. Seat and time is permanent for you. మనకు తెలిసిన పాట నేను పోలిన వారెవరు పాట. నిన్ను పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా
ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన. Praise God for this wonderful song. ఈరోజు పాఠ్యాంశముగా Behold the Messiah, the son of David revealed. Behold the Messiah, the son of David revealed అని Matthew chapter 20 verses 29 నుంచి chapter 21 verses 17 దాకా ఈ కీ ఎంఫసిస్ లో మనము చూద్దాం. Matthew chapter 20 verses 29 నుంచి Matthew chapter 21 verses 1 to 17 దాకా, that is what we will be studying. అయితే పామ్ సండే దేవుని కృప వల్ల మనము రీసెంట్ గా మాథ్యూ జేమ్స్ బుక్ ని లాస్ట్ సండే కంప్లీట్ చేసుకున్నాము. అయితే ఈరోజు అంటే పర్ఫెక్ట్ గా బుక్ అయిపోవడము, తర్వాత దెన్ పామ్ సండేకి ప్రిపరేషన్ గా ఈ మెసేజ్ నేను ప్రిపేర్ అయి ఉన్నాను. అయితే మీలో నెక్స్ట్ బుక్ ఏ బుక్ చదువుదాము అని అన్నట్లయితే ఏదన్నా బుక్ నాకు టెక్స్ట్ కొట్టినా వాట్సాప్ లో, దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ప్రార్థన పూర్వకంగా ఐఎమ్ స్టిల్ ప్రేయింగ్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ పీటర్, సెకండ్ పీటర్ లాస్ట్ బుక్ చదివాము వర్స్ బై వర్స్. అయితే నేను ఒక ప్రొఫెసర్ కి చెప్తే దాంతో స్టార్ట్ చేసావా, లేదండి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 2 సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత 3rd సెమిస్టర్ కాబట్టి పీటర్ బుక్ ని చదివాము. అయితే ఇప్పుడు జేమ్స్ అదేంటి కొత్త స్టూడెంట్స్ తర్వాత కొత్తగా మళ్ళా 2025 లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బుక్ ఆఫ్ జేమ్స్ కంప్లీట్ చేస్తున్నాము అన్న. సరే అని సో నెక్స్ట్ బుక్ ఏది చేయాలి అని నేనైతే హీబ్రూ అనుకుంటున్నాను, కానీ ఇంకా స్టిల్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. సో లెట్స్ సీ హౌ ద లార్డ్ విల్. సో మాథ్యూ చాప్టర్ 20 verses 29 to chapter 21 verses 1 to 17. అయితే ప్రపోజిషన్ స్టేట్మెంట్ ని ఇక్కడ గమనించినట్లయితే జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ డేవిడ్ ఈస్ ప్రామిస్డ్ మెస్సయా as seen through his compassion, fulfillment of prophecy, spiritual zeal and the praises he receives. అయితే ఎక్కువగా 20th చాప్టర్ లో 29th వర్స్ నుంచి 34th దాకా యేసుక్రీస్తు యొక్క కంపాషన్ డెమాన్స్ట్రేషన్ గా మనము ఈ కొన్ని వచనాలని మనము చదువుదాం. అలాగనే 21st చాప్టర్ లో ఫస్ట్ 11 వర్సెస్
ఎలాగా యేసుక్రీస్తు ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేశాడు అనే దృక్పథంలో మనం గమనిస్తాం. అలాగనే 12th verse నుంచి 14th verse దాకా యేసుక్రీస్తులో ఉన్న ప్యాషన్ లేకపోతే జీల్, ఇదేంటి యేసుక్రీస్తు ఎలాగా అతని కింగ్డమ్ కోసం లేకపోతే యెహోవా గృహం కోసము ఎలాగా అతను ఇదేంటి ఈ 2 verses లో మనం యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. అలాగనే లాస్ట్ గా 15th verse నుంచి 17th verse దాకా గమనించినట్లయితే the praises Jesus deserved and accepted, the praises Jesus deserved and accepted అనేది 21st chapter 12 to 17 verses దాకా మనము చదువుతాం. అయితే అదేంటి మీ బైబిల్ ని ఓపెన్ అయినట్లయితే ఫస్ట్ గా మనము మాథ్యూ చాప్టర్ 29th verse నుంచి 34 verses దాకా మనం చదువుతాం. 29th verse నుంచి 34 దాకా సార్ చదువుతాను సార్. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి, కాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మును కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. సరే, థ్యాంక్ యూ సిస్టర్. 34th దాకా కదండి. ఎస్, సారీ, నాకు అంత తెలుగు చదవను కాబట్టి. అయితే జీసస్ క్రైస్ట్ 3.5 years మినిస్ట్రీ, అండ్ అతను 33 years భూమి మీద ఉన్నప్పుడు 3.5 years మినిస్ట్రీని ఫస్ట్ 2 years ఎక్కువగా పబ్లిక్ మినిస్ట్రీగా మనము గమనిస్తాం. ఎక్కువగా ఫస్ట్ జ్యూస్ మధ్యలో అతను మినిస్ట్రీ స్పెసిఫికల్ గా జ్యూస్ ప్రాంతాలలోనే లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ, ఇక్కడ మనము 20th chapter లో వినియాడ్ గురించి, తర్వాత అతని అతని మిరాకిల్స్ నన్న గమనించవచ్చు, లేకపోతే జెబెదీ పిల్లల గురించి ఇవన్నీ చదువుకుంటూ వస్తూ 29th verse లో అండ్ యాజ్ దే డిపార్టెడ్ ఫ్రమ్ జెరికో అనేది మనము చూస్తున్నాం. అయితే అదేంటి అక్కడ ఓల్డ్ జెరికో, న్యూ జెరికో అనేది 2 జెరికోస్ ఉన్నాయి. ఓల్డ్ జెరికో అండ్ న్యూ జెరికో ఆర్కియాలజీ ఎవిడెన్సెస్ అవి గమనిస్తున్నాం. అయితే ఈ న్యూ లేకపోతే ఓల్డ్ జెరికో నుంచి వారు బయలుదేరినప్పుడు అక్కడ వారికి అదేంటి 2 గుడ్డి వారు కనిపించినట్టుగా మనం చూస్తాం 30వ వచనంలో. ఇదే మార్క్ సువార్త, లూక్ సువార్తలో గమనించినట్లయితే వారు ఒక్కరే గుడ్డి వారి విషయంలో మార్క్ చాప్టర్ 10 verses 46 నుంచి 52 దాకా చదివినా, మార్క్ చాప్టర్ 10 verses 46 నుంచి 52 దాకా చదివినా, లేకపోతే లూక్ చాప్టర్ 18 verses 35 to 43, లూక్ చాప్టర్ 18 verses 35 to 43 లో మనం చదివినట్లయితే వారు ఒక్కరి గురించే మాట్లాడడం గమనిస్తాం. కానీ మాథ్యూ ఒక్కడే 2 గుడి వారి గురించి మాట్లాడినట్టుగా మనము గమనిస్తాం. అయితే మార్కు, లూకు ఒక వ్యక్తి అతని పేరు బర్తలోమియా అని పిలవడం కూడా మనం గమనిస్తాం. అందులో ఒక వ్యక్తి ఎక్కువగా మాటకారి, అంటే అగ్రెసివ్ గా అవుట్ స్పోకెన్ అన్నట్టుగా మనము గమనిస్తాం. అయితే వెంటనే అక్కడ when they heard that Jesus passed by, they cried out, అంటే పెద్దగా అరవడము లేకపోతే పెద్దగా వినిపించేటట్టు వారి బాధని వారి ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే అక్కడ నుంచి జీసస్ పాస్ అవుతున్నప్పుడు వారి వర్డ్స్ ని, వారి పెద్ద అరుపులని విని వెంటనే అక్కడ ఆగిపోయినట్టుగా మనము గమనిస్తాం. వారిని చూడలేకపోయినా కానీ వారి మాటలను విని వెంటనే వారి డెస్పరేట్ క్రై ఫర్ మర్సీ లేకపోతే డెస్పరేట్ క్రై ఫర్ దేర్ సిచ్యువేషన్ అనేది జీసస్ కి ఆ వాయిస్ లో, ఆ టోన్ లో వారిని వినిపించినట్టుగా మనం గమనిస్తాం. అయితే ఈ గుడ్డి వారికి కన్ను కనిపించకపోయినా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో లేకపోతే ఏమవుతుంది అనేసి ధైర్యంగా వారు
పిలిచినప్పుడు ఒక గ్రేట్ ఫెయిత్ ని, ఒక స్పిరిచువల్ గ్రేట్ ఫెయిత్ ని అక్కడ వారి కనిపెట్టుకున్నట్టుగా మనము గమనిస్తాం. అయితే ఈ గుడ్డివారు ధైర్యంగా కళ్ళు కనిపించకపోయినా యేసుక్రీస్తుని విని, అంటే 10 మంది వారు ఎక్కడెక్కడ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏమేం పనులు చేసుకొని, లేకపోతే వారి జీవనోపాధి కోసము యేసుక్రీస్తు కోసము అదేంటి వారు ఇతరులు మాట్లాడే దాని మీద వారు ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి అక్కడ యేసుక్రీస్తుని లార్డ్ అంటారు. హ్యావ్ మర్సీ ఆన్ us ఓ లార్డ్ అని పిలవడం మనం గమనిస్తాం. లార్డ్ అనే పదానికి మాస్టర్ అన్న, రూలర్ అన్న, గాడ్ అన్న పదము వస్తుంది. అయితే అక్కడ అది రెగ్యులర్ గా ఎవరిని ఒక అథారిటేటివ్ పొజిషన్ కే పిలువబడ్డంగా మనము గమనిస్తాం. అయితే ఈ గుడ్డివారు చదువుకోకపోయినా వారు అతన్ని ఇంకొక మాట సన్ ఆఫ్ డేవిడ్, దౌ సన్ ఆఫ్ డేవిడ్ అని పిలవడం మనము గమనిస్తాం. సన్ ఆఫ్ డేవిడ్ అనేదిగా గమనించినట్లయితే డేవిడిక్ కవర్నెంట్ ఏదైతే సెకండ్ శామ్యుయల్ చాప్టర్ 7 లో లేకపోతే ఐజియా చాప్టర్ 55 వర్స్ 3 లో ఉందో, డేవిడిక్ కవర్నెంట్ గురించి వారు విని అది గ్రహించి మాటల్లో వారు చూపి లేకపోయినా మాటల్లో వారు వారి హృదయ అక్కడ బయలుపరిచినట్టుగా మనము గమనిస్తాం. అయితే ఈ సన్ ఆఫ్ డేవిడ్ అనేది మనం గమనించినట్లయితే ఎక్కువగా క్రిస్మస్ టైంలో ఐజియా చాప్టర్ 9 verses 6 to 7, for unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulders అని మనము గుర్తు చేసుకుంటాం. ఇదే కీర్తనకారుడు సామ్స్ 89 verses 34 to 36 ని గమనించినట్లయితే సామ్స్ 89 verses 34 to 36, my covenant will I not break nor alter the things that is gone out of my lips. ఏదైతే నా నోటి నుంచి మాటలు వెళ్ళాయో నేను దాన్ని ఎప్పుడు ఆ కవెనెంట్ ని అదేంటి ఆ ప్రామిస్ ని నేను ఎప్పుడు బ్రేక్ చేయను, లేకపోతే ఆల్టర్ చేయనని కీర్తనకారుడు సామ్స్ 89 verses 34 to 36 దాకా మనము గమనిస్తాం. అయితే ఇంకొక కీర్తనకారుడు రాసిన కీర్తన 72 verse 12 లో గమనించినట్లయితే సామ్స్ 72 verse 12 లో, for he shall deliver the needy when he crieth, the poor also and him that hath no helper. అయితే ఈ గుడ్డి వారికి there is no help. వారు ఇద్దరు ఒకరు కర్ర పట్టుకొని లేకపోతే ఇంకో చేయిని పట్టుకొని, బహుశా మనం చాలా సార్లు ఇలాంటి చూస్తూనే ఉంటాం రోడ్డు మీద. సో అలాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ వారు అదేంటి మొర పెట్టుకున్నప్పుడు వారు అతన్ని ఓ లార్డ్ తర్వాత దౌ సన్ ఆఫ్ డేవిడ్ అనేదిగా మనము గమనిస్తున్నాం. అయితే ఈ 31st verse లో ఇమీడియట్ గా పక్కనున్న వారు మల్టిట్యూడ్స్ రిబ్యూట్ దెమ్ because they should hold their peace, but they cried more, saying, have mercy on us, Lord, thou son of David. అయితే ఇతర ప్రజలు ఏమనుకుంటున్నారో అదేంటి వారు అదేంటి కాము గుండమని వారిని అదేంటి ఒక గద్దింపు చూసినా కానీ అక్కడ వారి మర్సీ కోసం, కృప కోసము వారు వేడుకున్నట్టుగా మనము గమనిస్తాం. అయితే ఈ వేడుకున్నప్పుడు ఏమవుతుంది అనేది చూసినట్లయితే 32 verse లో జీసస్ స్టూడ్ స్టిల్ వెంటనే నడుచుకుంటూ జెరికో పట్టణాల నుంచి బయలుదేరుతూ వెంటనే వారు ఆగిపోయినట్టుగా గమనించాలి. ఆ టైం కల్లా యేసుక్రీస్తు లేఖనాల్ని ఫుల్ఫిల్ చేస్తూ గుడ్డివారిని లేకపోతే అదేంటి సిక్ ని హీల్ చేస్తూ అదేంటి ఈ స్ట్రాటజికల్ గా ఒకరినొకరిని అదేంటి లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ హీలింగ్ చేసేటప్పటికి జీసస్ క్రైస్ట్ కి ఎన్నో మంది ఫాలోవర్స్ మనం గమనిస్తాం. ఓన్లీ 12 disciples కాకుండా అక్కడ అతను ఏ దారి నుంచి వెళ్తున్నారో అక్కడ ఉన్న ఊర్లందరూ అతని వెంబట వెళ్తున్నట్టుగా మనము గమనిస్తాం. అయితే ఇక్కడ వాట్ విల్ హీ దట్ ఐ షల్ డూ అంటు యూ అని వెంటనే అక్కడ మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. వాట్ విల్ హీ అంటే జీసస్ కి తెలిసిన వారు ఎందుకు అరుస్తున్నారు, వారి నీడ్ ఏంటి అని అదేంటి అడిగినట్టుగా వారితో డైరెక్ట్ గా మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. అయితే 33 verse లో అక్కడ
they say unto him, Lord, that our eyes may be opened. ఆపర్చునిటీ దొరికింది మాట్లాడడానికి డైరెక్ట్ గా యేసుక్రీస్తు తోటి. వెంటనే వారి నీడ్ అదేంటి, బాగున్నారా, బాగలేరా, నా పేరు ఇది, అవి ఇవి ఏమి చెప్పకుండా డైరెక్ట్ గా అదేంటి, మాకు కళ్ళు కనిపించలేదు, మాకు ఏంటి అనేది మనము గమనిస్తాం. అయితే వెంటనే యేసుక్రీస్తు ఒక అదేంటి కంపాషన్ తోటి అక్కడ 34th verse, so Jesus had compassion on them and touched their eyes, and immediately their eyes received sight and they followed him. So ఎప్పుడు యేసుక్రీస్తు కంపాషన్ తోటి చూసేటప్పుడు, అంటే ఈ కంపాషన్ ఎలా ఉంటుందంటే ఒక హృదయము బాధాకరంగా, అంటే రీసెంట్ గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎప్పుడైనా మీరు 70% 80% కాలిపోయి హాస్పిటల్లో, ఇంకా అతనికి ఇంకా ఛాన్సెస్ లేవు, చెవులలో నుంచి కొంచెంగా వినిపిస్తూ కళ్ళు మూసుకుపోయి చిన్నగా చూస్తున్నప్పుడు, అదేంటి దోమతరం నుంచి మీరు అతన్ని చూస్తున్నప్పుడు ఎలా బాధాకరమైన సిచ్యువేషన్, అదేంటి బాడీ అంతా పెయిన్స్ తోటి ఐవి వెళ్తున్నా కానీ అంటే ఆఖరి అదేంటి ఊపిరితో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఎలాంటి కంపాషన్ ఉంటుందో గ్రీక్ పదంలో అలాంటి మీనింగ్ వస్తుంది. అదేంటి గ్రీక్ పదము స్లోకోమాయ్ అనే ఒక పదాన్ని ఫుల్ పేరు ఆ పదాన్ని నుంచి ఆ మీనింగ్ వస్తుందని అదేంటి నేను రీసెంట్ గా నేర్చుకున్నాను. అయితే ఈ కంపాషన్ వల్ల అతను యాక్షన్ ని మనం గమనిస్తాం. ఏం చేశాడంటే వెంటనే అతను వారిని ముట్టినట్టుగా మనము గమనిస్తాం. ఇదే మార్క్ చాప్టర్ 1:41 లో గమనించినట్లయితే లెపర్ని ఎప్పుడైతే కుష్టివాడిని చూశారో వెంటనే అతన్ని కూడా యేసుక్రీస్తు కంపాషన్ తో ముట్టినట్టుగా మనం గమనిస్తాం. ఇదే లూక్ చాప్టర్ 7 verses 13 to 15 లో మనం గమనించినట్లయితే అక్కడ అదేంటి ఒక చనిపోయిన చిన్నదాన్ని లేపినట్టుగా కూడా మనము చూస్తున్నాం. సో ఇక్కడ యేసుక్రీస్తు ఈ కంపాషన్ ఏదైతే ఉందో, ద కంపాషన్ జీసస్ క్రైస్ట్ డెమాన్స్ట్రేట్స్ అనేదిగా గమనించినట్లయితే, ఏదైతే ఐజియా ప్రవక్త 61:1 లో, లేకపోతే ఒక్కసారి లూక్ చాప్టర్ 4:18 ని చదివినట్లయితే మనకు ఈ 34 verses దాకా ఏమైతే చదివామో లూక్ దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లూక్ చాప్టర్ 4:18 ని ఒకసారి తెలుగులో చదువుదామని. లూక్ చాప్టర్ 4:18 ప్లీజ్. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారికి విడుదలను, వృట్టి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు విడిపించుటకును. అయితే ఇలాంటి కంపాషన్ మనకు ఉందా? యేసుక్రీస్తుని మనము నమ్మి రక్షణ పొంది యేసుక్రీస్తు వలె జీవించాలి, అతని రాజ్యం కోసము మనము డే బై డే, మూమెంట్ బై మూమెంట్ ఈ లోకంలో వదిలిపెట్టేదాకా మనకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు అలాంటి కంపాషన్ ఈ పామ్ సండే మనము ఒకసారి గుర్తు చేసుకోవాలని నా ప్రార్థన ఉన్నది. అయితే అక్కడ గమనించినట్లయితే 34th verse లో, and Jesus had compassion on him and touched their eyes, and immediately their eyes received sight and they followed him. ఇమీడియట్ గా వారికి చూపు వచ్చినట్టుగా మనము గమనిస్తున్నాము. ఏది అంటే మళ్ళా ప్రొలాంగ్ కాకుండా ఇమీడియట్ ఎవిడెన్స్, ఇమీడియట్ గా వారికి చూపు, తర్వాత వారు వెంటనే అతన్ని ఫాలో అయినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. సో చాలా సార్లు మన ప్రార్థనను ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు అదేంటి ఈజీ అతని టైమింగ్ కూడా మన ఆశని అతను తీరుస్తాడా లేదా అనేది మనం వేచి ఉన్నప్పుడు, ఎస్ మెనీ అ టైమ్స్ అంటే ఆ పేషెన్స్ ని మనము కోల్పోతాం. కానీ ఈ గుడ్డివారు వారి ఫెయిత్, వారి హృదయంలో ఓ లార్డ్, లేకపోతే దౌ సన్ ఆఫ్ డేవిడ్, చదువుకోకపోయినా కళ్ళు కనిపించకపోయినా 10 మంది దగ్గర నుంచి వింటూ వారి సాక్ష్యాన్ని వెళ్ళపరిచినప్పుడు దిస్ ఇస్ వాట్ ద లార్డ్ న్యూ దేర్ హార్ట్ అనేది మనము గమనిస్తాం.
అయితే సెకండ్ గా 21st చాప్టర్ వర్సెస్ 1 to 11 లో గమనించినట్లయితే ది ప్రాఫెసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫుల్ఫిల్డ్. ది ప్రాఫెసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫుల్ఫిల్డ్. ఈ 21st చాప్టర్ లో ఈ ఫస్ట్ 11 వర్సెస్ ఒకసారి చదువుదామండి. ఫస్ట్ 11 వర్సెస్ 21st చాప్టర్ 1 to 11 మనం చదివినట్లయితే వి విల్. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నేను రాజు నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోని అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనకకు వచ్చి చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. సార్ 11 verses వరకు చదివాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ మీకు జస్ట్ ఈ సిచ్యువేషన్ ఎలాగా అని ఈ మ్యాప్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఉన్నాను. ఇక్కడ జెరూసలేం ఇక్కడ ఉన్నట్లయితే ఇది ఒక 2 మైళ్ళు, ఒక 3.5 kilometers దూరం. సో బేత్ కి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. సో అదేంటి ఈ పామ్ సండే లేకపోతే యేసుక్రీస్తు ఇక్కడ గమనించినట్లయితే ఈ లైన్ ఉంది. ఈ లైన్ అంతా ఇదంతా జెంటైల్ ఏరియా బేతనీకి వచ్చారు. బేతనీ ఎక్కడైతే లాజరస్ చెప్పడానికి ఉండేదిగా గమనిస్తాం. అయితే చూసినట్లయితే అయితే ఇది 3 miles దూరంలో జెరూసలేం నుంచి బెత్పేజ్ అనేదిగా మనం గమనిస్తాం. అయితే ఈ 21st verse లో గమనించినట్లయితే పామ్ సండే రోజు ముందు ఏమి జరుగుతుందో అనే దృక్పథంలో మనము చూస్తున్నప్పుడు డైరెక్ట్ గా అదేంటి యేసుక్రీస్తు వారితో శిష్యులతో ఏమని మాట్లాడుతున్నాడు అనేది చెప్పినట్లయితే 2వ వచనంలో గో అన్ టు ది విలేజ్ అగేన్స్ట్ యూ. సో అక్కడికి వెళ్ళి అదేంటి అక్కడ ఒక గాడిద ఏదేంటి తర్వాత దాన్ని టాట్ చిన్న గాడిద అది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురామని చెప్పడం. తర్వాత అక్కడ ఎవరైనా అడిగినట్లయితే రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి అని కూడా మనము గమనిస్తున్నాం. అయితే గమనించాలి యేసుక్రీస్తు యొక్క ఓమ్ని సైన్స్ అక్కడ ఎవిడెన్షియల్ గా మనం గమనిస్తాం. మనకైతే ఎవరైనా సడన్ గా స్ట్రేంజర్ వచ్చి నాకు నీ బైక్ కీస్ అన్నా లేకపోతే నాకు నీ కార్ కీస్ ఇవ్వాలంటే మనము ఎన్నో సార్లు ఆలోచించి లేకపోతే వారి ఫోన్ నంబర్ అన్నా ఎవరు ఏంటి అని చేసి లేకపోతే మన సొంత దోస్త్ ఇచ్చినా కానీ అతను పెట్రోల్ ఫిల్ చేసి ఇస్తాడా లేదా అనే డౌట్ కూడా మనకు ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా చూసినట్లయితే ఈ 4th verse లో అండ్ దిస్ వాస్ డన్ దట్ ఇట్ మైట్ ఫుల్ఫిల్ దట్ వాస్ స్పోకెన్ బై ది ప్రాఫిట్. అయితే వెంటనే శిష్యులు వెళ్ళి ఆ గాడిదని తీసుకురావడం మనము గమనిస్తాం. ఇదే మనకు లూక్ చాప్టర్ 19 లో verses 33 లేకపోతే మార్క్ చాప్టర్ 11 verses 4 to 6 కూడా
మార్క్ టెస్టిమనీ, లూక్ టెస్టిమనీని మనము గమనిస్తాం. అయితే ఈ 4th verse లో గమనించినట్లయితే అక్కడ అదేంటి యేసుక్రీస్తు ఈ టైం కల్లా అదేంటి స్క్రిప్చర్స్ ని పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ కింద డెలిబరేట్ గా పబ్లిక్ సీన్ చేయాలి అని అతను గాడిదని తీసుకున్నట్టుగా మనము గమనిస్తాం. అయితే ఆ కాలంలో జెరూసలేములో ఆల్మోస్ట్ 2 నుంచి 3 మిలియన్ జూస్ ఉండేవారు. 2 to 3 మిలియన్ జూస్ ఇన్ జెరూసలేం. అయితే వారి మధ్యలో యేసుక్రీస్తు పామ్ సండే రోజు వెళ్తున్నప్పుడు స్ట్రాటజికల్ గా 5th verse లో టెల్ ye the daughters of Zion, behold thy king cometh unto thee అనేది గమనించినట్లయితే జకరియా chapter 9 verse 9 లో ఓ daughter of Zion, shout, O daughter of Jerusalem, behold thy king cometh unto thee, he is just and having salvation, lo and riding upon an ass and upon a cloth, the foal of an ass అనేది అక్కడ జకరియా chapter 9 verse 9 ని అక్కడ ఫుల్ఫిల్మెంట్ అవుతున్నట్టుగా యేసుక్రీస్తు 5వ వచనంలో మాట్లాడిన మాటల్ని, అలాగనే ఐజియా ప్రవక్త 62 chapter verse 11 లో behold the Lord hath proclaimed unto the ends of the world, say ye to the daughter of Zion, behold thy salvation cometh, behold he reward in with him and his work before him. So ఈ 5th verse Matthew chapter 21 verse 5 ఏదైతే యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు జకరియా ప్రవక్త 9th chapter 9th verse లో, ఐజియా ప్రవక్త 62 chapter verse 11 లో అదేంటి ఫుల్ఫిల్ చేసినట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ఇదేంటి అతని మినిస్ట్రీ గమనించినట్లయితే అతను మెస్సాయాగా, అంటే ఏదైతే వీరు అదేంటి యూదులు ఉగ్గు పాలతోటి పెంచబడుతూ, అంటే మోషే గ్రంథాన్ని లా ఆఫ్ మోసెస్ లేకపోతే లా ఆఫ్ మోసెస్ అన్నా, లేకపోతే ఈ 5 books ఆఫ్ మోసెస్ ని తండ్రులు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వారికి నేర్పిస్తూ యేసుక్రీస్తు గురించి రక్షకుడు వస్తున్నాడు, లేకపోతే రక్షకుని కోసము వెయిట్ చేసే ప్రజలకందరికీ దీస్ ఆర్ ది ప్రాఫెసీస్. మీకా ప్రవక్త అన్నా, దానియేల్ ప్రవక్త అన్నా, ఐజియా ప్రవక్త అన్నా, లేకపోతే కీర్తనకారుడన్నా, లేకపోతే జకరయాలో రాయబడిన ప్రాఫెసీస్ అన్ని మనకు మాథ్యూ, మార్క్, లూక్, యాక్ట్స్ దాకా ఇక్కడ మీరు స్క్రీన్ తట్టు గమనించినట్లయితే ప్రాఫెసీస్ ఆఫ్ మెస్సాయా, ప్రాఫెసీ లేకపోతే ఫుల్ఫిల్మెంట్, మెస్సాయా would come at an appointed time. Daniel chapter 9 verse 25 to 26, Mark chapter 1 verses 15 లో అది ఫుల్ఫిల్మెంట్ గా మనం గమనిస్తాం. ఇదే మెస్సాయా వుడ్ బి బార్న్ ఇన్ బెత్లెహేమ్, మీకా చాప్టర్ 5 verse 2, ఇది మాథ్యూ చాప్టర్ 2 verse 1 to 6 దాకా మనము గమనిస్తాం. ఐజియా ప్రవక్త 7th chapter 14th verse లో వర్జిన్ బర్త్ గురించి మాట్లాడింది మనకు మాథ్యూ చాప్టర్ 1 verse 18 to 25 లో కూడా మనం గమనిస్తాం. అయితే ఎస్, మెస్సాయా వుడ్ బి హేటెడ్, మెస్సాయా వుడ్ బి రిజెక్టెడ్, he would be betrayed, he would be forsaken, he would be sold, he would be smitten అని ఈ సామ్స్, జకరియా, మీకా ఇవన్నీ మనకు లేఖనాలు వైజ్ గా ఫుల్ఫిల్మెంట్. యేసుక్రీస్తు 3.5 years మినిస్ట్రీలో 33.5 years యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆ లేఖనాలన్నీ ఫుల్ఫిల్మెంట్ అవుకుంటూ వచ్చాయి. అయితే మెస్సాయా వుడ్ బి రేజ్డ్ ఫ్రమ్ ద డెడ్, సామ్స్ చాప్టర్ 16 verse 10 లో, అదే యాక్ట్స్ చాప్టర్ 2 verses 22 to 27 దాకా మనము గమనిస్తాం. సో మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ పర్సనల్ స్టడీ. సో దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది prophecy of Messiah from the Old Testament and fulfillment of them in the New Testament. So prophecies and their fulfillment అనేది మీకు షేర్ చేయడం జరిగింది. అయితే ఈ రెండో పాయింట్ లో మనము ఈ 11 verses ని మనం గమనించేటప్పుడు ప్రాఫెసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫుల్ఫిల్మెంట్ గా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ
5th verse లో ఏదైతే చెప్పబడిన మాటలు అదేంటి ఈ డాంకీని ఎందుకు యేసుక్రీస్తు తీసుకున్నాడు అనేది చూసినట్లయితే డాంకీ ఒక హ్యూమిలిటీని, లేకపోతే ఆ కాలంలో జూస్ అదేంటి రాయల్ యానిమల్ గా వారు దాన్ని కన్సిడర్ చేసేవారు డాంకీని. 1 Kings chapter 2 verses 32 లో 1 Kings chapter 2 verse 32 లో గమనించినట్లయితే జూస్ అదేంటి రాయల్ యానిమల్ ని డాంకీగా అదేంటి వారు చేసేవారు. కానీ దావీదు యొక్క కుమారుడు అబ్సలోం అదేంటి హార్సెస్ ని తీసుకొని వచ్చి బై ఫోర్స్ తోటి అతని రాజ్యాన్ని దావీదు నుంచి లాక్కొని అథారిటీతో చేయాలని మనము గమనిస్తాం. అయితే డాంకీ ఇక్కడ యేసుక్రీస్తు ఒక డాంకీ, ఒక లో హ్యూమిలిటీ ఎంఫసిస్ లో యేసుక్రీస్తు అతని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే అదేంటి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ నుంచి యేసుక్రీస్తు డాంకీ నుంచి వస్తున్నప్పుడు రేపటి దినం రెవల్యూషన్ చాప్టర్ 19 లో హీఈస్ కమింగ్ ఆన్ ఏ వైట్ హార్స్. అతను తెల్లని గుర్రం మీద ట్రయంఫల్ ఎంట్రీని మనం గమనిస్తాం. దట్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ కమింగ్. దిస్ ఈస్ ఎ ఫస్ట్ ట్రయంఫల్ ఎంట్రీ త్రూ ది ఆలివ్ మౌంటైన్స్ ఆన్ ఎ డాంకీ. బట్ టుమారో డ్యూరింగ్ ది సెకండ్ కమింగ్ రెవల్యూషన్ చాప్టర్ 19 లో హీఈస్ కమింగ్ ఆన్ ఏ వైట్ హార్స్. ట్రయంఫల్ ఎంట్రీ, ఒక యుద్ధము అథారిటేటివ్ పొజిషన్ లో తీసుకురావడానికి దట్ ఈస్ వాట్ హీఈస్ డూయింగ్. అయితే 8th verse ని గమనించినట్లయితే and a very great multitude spread their garments in the way, others cut down branches from the tree and shoot them in the way. అయితే యేసుక్రీస్తు గాడిద మీద వస్తున్నప్పుడు వెంటనే అక్కడ మేనేజ్మెంట్ లేకపోతే అక్కడ అదేంటి లైటింగ్ కానీ లేకపోతే జీసస్ క్రైస్ట్ వస్తుండు అని అంటే ఒక పెద్ద ప్రోగ్రాము అదేంటి అసోసియేట్స్ లేకపోతే వారందరూ ఎవరు లేరండి. అక్కడ 8th verse లో గమనించిన వెంటనే జీసస్ క్రైస్ట్ వస్తున్నాడు అనగానే వెంటనే ప్రజలు రోడ్ల మీద పరిగెత్తి అతను వచ్చే దారికి వారి బట్టల్ని లేకపోతే ఈ పామ్ లీవ్స్ ని వారు కింద పరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒక రాయల్ వెల్కమ్ ని వారు ఆటోమేటిక్ గా ఇచ్చినట్టుగా కూడా మనం గమనిస్తాం. ఈ 9th verse లో అండ్ ద మల్టిట్యూడ్ దట్ వెంట్ బిఫోర్ అండ్ దట్ ఫాలోడ్ సేయింగ్ క్రైయింగ్ Hosanna to the Son of David. Blessed he that cometh in the name of the Lord. Hosanna in the highest అని వారు అదేంటి పాటలు పాడినట్టుగా మనం గమనిస్తాం. హోసానా అంటే సేవ్ నౌ. హోసానా అంటే సేవ్ నౌ, డెలివరస్. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి డెలివర్ చేయాలా? రోమా ప్రభుత్వం నుంచి వారిని డెలివర్ చేయాలి అని వారు వేడుకుంటున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే ప్రజలు రోమా ప్రభుత్వాన్ని యేసుక్రీస్తు గాడిదలో వచ్చి అంటే ఎంట్రన్స్ అయిన వెంటనే ఈ 2 మిలియన్ లేదా 3 మిలియన్ జ్యూస్ వారు ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారంటే రోమా ప్రభుత్వాన్ని అంతా యేసుక్రీస్తు కూలగొట్టేసి వెంటనే అతని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. వారు యేసుక్రీస్తు గుర్రం మీద వచ్చి అతని సైన్యం తోటి ఎస్టాబ్లిష్ చేస్తాడు అని అనుకుంటుంటే ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా యేసుక్రీస్తు హంబుల్ గా హ్యూమిలిటీ తోటి గాడిద మీద ఒక్కడే అతనితో అదేంటి డిసైపుల్స్ తోటి అతను వచ్చినట్టుగా మనము గమనిస్తాం. చాలా సార్లు మన ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి, కానీ యెహోవా అతను ఈజ్ ఓమ్నిసైంట్ కాబట్టి అతని ఎక్స్పెక్టేషన్ అయితే అతని క్రియలు వేరేగా ఉంటున్నట్టుగా మనము రెగ్యులర్ గా చూస్తాం. ఎందుకంటే మన చూపు ఇట్ ఈస్ లిమిటెడ్ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఫ్లెష్, బట్ హీఈస్ omnipresent, omnipotent, omniscient God kabatti he knows in detail the present, future and what is going to happen in the days to come. 10th verse lo and when he was come into Jerusalem, all the city was moved saying, who is this? పదవచనంలో ఎవరి అంటే అప్పటికల్లా జెరూసలేం సిటీలో పస్కా పండుగ కోసము లేకపోతే ఈ ఎవరు ఇంత గ్రాండ్ వెల్కమ్, బహుశా అట్లాంటి వెల్కము బహుశా జరిగి ఉండదేమో రాజుకి తప్ప, రోమా ప్రభుత్వము అదేంటి ఎంపరర్ కి తప్ప. ఇతను ఎవరు అని ఒక డౌట్ఫుల్ గా క్వశ్చన్ గా అక్కడ మాట్లాడుకున్నట్టుగా
మనం గమనిస్తాం. అయితే 11th verse లో, and the multitude said, this is Jesus the prophet of Nazareth of Galilee. This is Jesus the prophet of Nazareth the Galilee అనేది మనం అక్కడ చూస్తున్నాం. సో వారు జీసస్ ఈజ్ ది అవైటెడ్ మెస్సయా అని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. వారు అతన్ని ప్రాఫిట్ గా, సన్ ఆఫ్ డేవిడ్ గా వారు అన్న మాటల్ని మనం గమనించినట్లయితే కొన్ని గంటల తర్వాత అతన్ని క్రూసిఫై హిమ్ అని లూక్ చాప్టర్ 23 verse 21 లో కూడా మనం గమనిస్తాం. ఏ పెదాలైతే హోసానా హోసానా అని మాట్లాడిన పాటలతోటి యేసుక్రీస్తుని రాజులుగా జెరూసలేంకి తీసుకొని వచ్చి వారి సొంత బట్టలు నిప్పి కింద పెట్టి లీవ్స్ ని తోటి పిల్లలు పెద్దగా అరుస్తుంటే అక్కడ వెంటనే కొన్ని గంటల తర్వాత అతన్ని క్రూసిఫై హిమ్ అని అన్నట్టుగా మనం గమనిస్తాం. ఈ థర్డ్ పాయింట్ లో చూసినట్లయితే అదేంటి, ద స్పిరిచువల్ జీల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ డిసిప్లిన్. 12th verse నుంచి 14th verse దాకా మనము చూస్తున్నట్లయితే ఈ 12th verse లో ఎప్పుడైతే యేసుక్రీస్తు టెంపుల్ కి ఎంటర్ అయిన తర్వాత గమనించాలి, అదేంటి, దిస్ ఈస్ ది సెకండ్ టైం జీసస్ ఈస్ క్లీనింగ్ ది టెంపుల్. అదేంటి, ఫస్ట్ పబ్లిక్ మినిస్ట్రీలో జాన్ చాప్టర్ 2 verses 13 to 16 ఫస్ట్ టైం అతను జాన్ చాప్టర్ 2 verses 13 to 16 లో అతను ఫస్ట్ టైం టెంపుల్ ని క్లీన్ చేసిన తర్వాత దిస్ ఈస్ ది సెకండ్ టైం లేకపోతే ఫైనల్ పబ్లిక్ మినిస్ట్రీలో ఫైనల్ టైం అదేంటి టెంపుల్ ని క్లీన్ చేయడం మనం గమనిస్తాం. ఏం జరుగుతుంది, ఎందుకు టెంపుల్ ని క్లీన్ చేయాలి అని అంటే, అన్ని దేశాల నుంచి బిజినెస్ కోసం వచ్చినప్పుడు టెంపుల్లో ఈ పావురాల్ని కొనడానికి వారి డబ్బుల్ని ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే బిజినెస్ వాళ్ళు డబ్బుల్ని ఎక్కువ చెప్పడము లేకపోతే మార్కెట్ రేట్ కంటే ఎక్కువగా అమ్మి వారు ఆ పావురాల్ని వారు కరెన్సీ ఎక్స్చేంజ్ కి తీసుకొని వచ్చి వారు బిజినెస్ గా తయారు చేశారు. ఏదైతే అదేంటి సింపుల్ గా స్టార్ట్ అయిందో, అంటే జస్ట్ బయట నుంచి వచ్చిన జ్యూస్ అన్న వారు సాలమన్ టెంపుల్లో అదేంటి బలి అర్పణ కోసం పావురాల్ని కొని అర్పించేటప్పుడు వారి డబ్బులు వారి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అయితే ఇది ఒక అదేంటి సింపుల్ అంటే ఫ్లెక్సిబిలిటీ కోసం, కన్వీనియన్స్ కోసము ఆ షాప్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. కానీ వారు ఏం చేశారంటే బిజినెస్ గా దాన్ని చేయడం బట్టి జీసస్ క్రైస్ట్ ఈస్ ఓవర్ థ్రోయింగ్ దోస్ టేబుల్స్. ఓవర్ థ్రోయింగ్ అంటే అక్కడ టెంపుల్లో ఉన్న జ్యూస్, టెంపుల్లో ఉన్న పిల్లలు, టెంపుల్లో ఉన్న వేరే వారందరూ కొన్ని నిమిషాలలో డబ్బులన్నీ కింద పడిపోవడము, పావురాలన్నీ ఎగిరిపోవడము, చెల్లా చెదురుగా అయినట్టుగా మనము గమనిస్తాం. అయితే అక్కడ అదేంటి 14th verse లో, అండ్ ద బ్లైండ్ అండ్ ద లేమ్ కేమ్ టు హిమ్ ఇన్ ద టెంపుల్ అండ్ హి హీల్డ్ దెమ్. అంటే 13th verse లో ఒక అదేంటి డిసిప్లిన్ తీసుకొని వచ్చి, ఇట్ ఈస్ రిటర్న్ మై హౌస్ షెల్ బి కాల్ ది హౌస్ ఆఫ్ ప్రేయర్ బట్ యూ హ్యావ్ మేడ్ ఇట్ ఏ డెన్ ఆఫ్ థీవ్స్ అని అంటూ వెంటనే అతను అదేంటి అక్కడ బ్లైండ్ కి, లేమ్ కి చూపుని తర్వాత అదేంటి మిరాకిల్ చేసినట్టుగా మనం గమనిస్తాం. సో దిస్ ఈస్ హౌ ఈ ఇదేంటి యేసుక్రీస్తు యొక్క ప్యాషన్, ఒక జీల్, స్పిరిచువల్ జీల్ ని కనపరుచున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకో 5 minutes ఉంది. క్విక్ గా ఈ అదేంటి 15th verse నుంచి 17th verse దాకా చదివినట్లయితే 4th point, ద ప్రైజెస్ జీసస్ డిజర్వ్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఒక్కసారి మనం చూద్దాం. 15th నుంచి 17th verse దాకా చదువుకొని we will close this. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. అయితే 16 and 17 బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి అని మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి,
వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. అయితే ఇక్కడ 15th verse లో మనం గమనించినట్లయితే అక్కడ ఒక వర్డ్ వండర్ఫుల్ అనే ఉంటుంది. వండర్ఫుల్ అనగానే చాలా సార్లు పాజిటివ్ గా మనం గమనిస్తాం, కానీ ఇక్కడ పాజిటివ్ గా మాట్లాడలేదు. ఎందుకు అనంటే వండర్ఫుల్ నుంచి ఆసమ్ అనే మీనింగ్ వస్తుంది, అమేజింగ్ అనే మీనింగ్ వస్తుంది, ఇన్క్రెడిబుల్ అనే మీనింగ్ వస్తుంది, తర్వాత టెరిఫైయింగ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఈ చీఫ్ ప్రీస్ట్ స్క్రైబ్స్ సా ద వండర్ఫుల్ థింగ్స్ అంటే అక్కడ నెగటివ్ గా మాట్లాడినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే మంచిగానే ఉంది కానీ వారికి ఒక భయం అనేది ఉన్నట్టుగా మనం చూస్తాం. అండ్ ద చిల్డ్రన్ క్రైడ్ ఇన్ ద టెంపుల్. అంటే అదేంటి యేసుక్రీస్తు టెంపుల్లో రాకముందు అతని హోజానా హోజానా అనే పాటలు విని వారి తల్లిదండ్రులు పాటలు పాడుతున్న విని లోపల టెంపుల్లో కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో అదే రిపీట్ చేస్తున్నట్టుగా మనము గమనిస్తాం. అయితే ఒక సైడ్ పిల్లలు యేసుక్రీస్తుని ప్రేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చీఫ్ ప్రీస్ట్ లేకపోతే ఈ ఫారిసీస్ ఈ స్క్రైబ్స్ అదేంటి దేవర్ డిస్ప్లీజ్డ్ అన్నమాట. దేవర్ అదేంటి they didn't wanted it to happen అన్నట్టుగా మనం గమనిస్తాం. 16th verse లో and said unto him, hearest thou what these say? And Jesus said unto them, have ye never read, out of the mouth of the babes and suckling thou hast perfect praise. So ఈ 16th verse లో యేసుక్రీస్తుకి తెలుసు తల్లిదండ్రులు ఏదైతే యేసుక్రీస్తుని హోజానా హోజానా అన్నారో నెక్స్ట్ కొన్ని గంటల తర్వాత అతన్ని క్రూసిఫై అని అంటారని తెలుసు. కానీ ఇక్కడ 16th verse లో అదేంటి ఈ ప్రాఫెసీ ఏదైతే ఉందో పిల్లలు అతన్ని ప్రేస్ చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే క్రైస్ట్ praises may not come from the lips of the wise, but he received his best praises from the lips of the humble, sincere children and those who had childlike faith. What a wonderful statement. Christ's praises did not come from the lips of the wise, but he received his best praises from the lips of the humble, sincere children and childlike faith అనేది మనం గమనిస్తాం. 17th verse లో and he left them and went out of the city into Bethany. సో వెంటనే అక్కడి నుంచి అతను ఎందుకు వెళ్ళిపోయాడంటే మెస్సాయా వాస్ రిజెక్టెడ్, బికాస్ హీ వాస్ రిజెక్టెడ్ బై ది చీఫ్ ప్రీస్ట్, బై ది సాదుసీస్ ఆర్ ది స్క్రైబ్స్ అనేది మనం గమనిస్తున్నాం. బికాస్ హీ వాస్ రిజెక్టెడ్ అంటే రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిని అక్కడ వారు అదేంటి ప్రీస్ట్ అదేంటి రిజెక్ట్ చేసినట్టుగా. తర్వాత బెతనీకి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఇట్ ఈస్ ది రెసిడెన్స్ ప్లేస్ ఆఫ్ మేరీ, మార్తా అండ్ లాజరస్, బికాస్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ది మెస్సాయా. మేరీ అయితే ఇంకా కొన్ని వచనాల్లో మనము చూసినట్లయితే ఆమె స్పిక్నార్డ్ అనే పర్ఫ్యూమ్ ని ఏదైతే మనకు ఈ హిమాలయ పర్వతాలలో దొరికే హర్బ్ ప్లాంట్ నుంచి పర్ఫ్యూమ్ తయారవుతుంది. అది ఏషియా నుంచి జెరూసలేం కి ట్రాన్స్పోర్ట్ అయినందుకు అది చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్. అయితే దాన్ని ఆమె పగలగొట్టి యేసుక్రీస్తు కాళ్ళ పోసి ఆమె జుట్టుతో క్లీన్ చేసినట్టుగా మనం గమనిస్తాం. అయితే యేసుక్రీస్తు 17th verse లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఈస్ గోయింగ్ టు బెతనీ, వేర్ ఈస్ గోయింగ్ టు లివ్ విత్ the people who have accepted him or who have recognized him as their Lord and Savior, Jesus Christ. Yes, Jesus is the Messiah. Jesus is the Messiah. ఒక్కసారి Revelation chapter 5 verses 9 to 14 ని ఒక్కసారి చదువుకొని we will close this study. Revelation chapter 5 verses 9 to 14, please. Revelation chapter 5 verses 9 to 14. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను
దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగుగాకని చెప్పుట వింటిని. Amen. Amen. Our loving and living Heavenly Father, behold the Messiah, the Son of David, being revealed. What a wonderful privilege that you have given to us to study your life, your testimony, your humility, and the way you have ordained us to be grafted in your body through your word. Lord, as the word is being spoken this evening, Lord, as Revelation 5 sings about a new song, and nations would stand in front of you, singing praises, glory, honor for the days to come, for eternity to eternity. What a wonderful privilege you have given to us. Lord, thank you for this opportunity, but we remember the people who haven't yet accepted you, knowing the truth. Lord, the scribes, the Pharisees, the Sadducees, knowing the truth, they have rejected. Lord, today many churches participated in the Palm Sunday by march passing in their own community, sharing the love. Many people sang, children sang the song with the palm leaves in their hands, and they marched across the streets. Lord, as they sang their songs, Lord, many neighbors, many have watched them, but they haven't accepted you as their Lord and Savior. Lord, we ask you that you would find grace, you would have mercy upon them, so that their stubbornness, those disobedient nature would be broken, and that they would have the privilege of the working of the Holy Spirit in their life, and that they would able to have the spiritual discernment, so that they would recognize you, and that they would accept their sin nature, and they would call upon your holy name to be their Messiah. We ask you for your grace today as we learned your mercies. Lord, what the love you have shown upon us, what the compassion you have shown upon us when I was a sinner and I could accept you as my Lord, and thank you for the redemption. Lord, the same love, the same compassion, I ask you that you would show upon the community where we are. Community, especially in Secunderabad, Hyderabad, Telangana, Lord, and in entire India for your glory. We ask you for the blessings upon this nation. We ask you for your grace upon this every national, Lord, who haven't accepted you, and that your reign would come, and that when you return, Lord, we would all be lifted at the twinkling of an eye, and we would rejoice with you for eternity to eternity, so that nobody would be left alone, but you would have that grace. Have mercy upon us, Lord. Have mercy upon our sinful nature. Guide us and lead us, so that our faces would shine your glory wherever we are, with whomever we are speaking, so that people would given the opportunity to show the love what you have given to us for the grace you are. Submitting ourselves at your feet, in Jesus' most precious name I pray. Amen. Amen. I request the Reverend Dr. Jayshekhar Garu to give the benediction and close this session. Well, benediction. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించే సకల పరిశుద్ధులకి, ఆన్లైన్ లో ఉన్న వారికి, ఆఫ్లైన్ లో ఉన్న వారికి, కుటుంబాలకి ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Well, thank you so much. Until next Sunday, please remember these prayer points
and we will see you next Sunday. Thank you.